प्रपद्ये तं गिरिं प्रायः श्रीनिवासानुकम्पया इक्षुसारस्रवन्त्येव यन्मूर्त्या शर्करायितम् अहोबिले गाढशैलमध्ये कृपावशात् कल्पितसन्निधानं लक्ष्म्या समालिङ्गितवामभागं लक्ष्मीनृसिंहं शरणं प्रपद्ये। उपवीतिनमूर्ध्वपुण्ड्रवन्तं त्रिजगत्पुण्यफलं त्रिदण्डहस्तं शरणागतसार्थवाहमीडे शिखया शेखरिणं पतिं यतीनाम् सशङ्खचक्रलाञ्छनः सदूर्ध्वपुण्ड्रमण्डितः सकण्ठलग्नसत्तुलस्य नर्घपद्ममालिकः सितान्तरीयसूत्तरीययज्ञसूत्रशोभितो ममाविरस्तु मानसे गुरुः स वेङ्कटेश्वरः। प्रपद्ये निरवद्यानां निषद्यां गुणसम्पदां शरणं भवभीतानां षठकोपमुनीश्वरम्। श्रीमद्रङ्गशठारिसंयमिवराल्लब्धागमान्तद्वयं श्रीमद्वीररघूद्वहाद्यषठजित्पादारविन्दाश्रयं श्रीमद्वेदवतंसदेशिकयतेः कारुण्यवीक्षास्पदं सेवे रङ्गधुरीणशासनवशं नारायणं योगिनम्। वेदान्तदेशिकयतीन्द्रकटाक्षलब्ध त्रय्यन्तसारमनवद्य गुणम्बुधाग्र्यं नारायणाद्ययतिधुर्यकृपाभिषिक्तं श्रीरङ्गनाथयतिशेखरमाश्रयामः। श्रीमद्रङ्गशठारियोगिचरणन्यस्तात्मरक्षाभरं श्रीमद्रङ्गशठारिवीररघुराट्लब्धागमान्तद्वयम् ईर्ष्याडम्भविवर्जितं शुभगुणैर्भान्तं महत्वंशजं वन्दे वत्सविभूषणं बुधवरं श्रीकृष्णमार्यं सदा। श्रीकृष्णमार्यं करुणालयन्तं वेदान्तयुग्मं समधीतवन्तं वत्साभिजातं विदुषां वरेण्यं श्रीभाष्यसिंहं प्रणमामि नित्यम्। अस्मद्गुरुभ्यो नमः। అందరికీ నా నమస్కారం। ఈరోజు ఇక్కడ ఇంత పాత ఒక గుడిలో పాత గుడి మాత్రమే కాదు, ఈ గుడికి ఇంకో చాలా పెద్ద విశేషత, ఇంకా చాలా విశేషతాలు ఉన్నాయి. ఆ రకంగా ఈ గుడిలో మేము చూస్తే ఈ ఒక ప్రాంతంలోనే ఇది చాలా పాత గుడి, అవునా? ఈ ప్రాంతానికి దగ్గర ఉండే అహోబిల తప్ప ఈ గుడిని చూస్తే ఇది ఒక చాలా పాత గుడి. పాత గుడినే అందుకే ఇది విశేషం అని చెప్తే మా సంప్రదాయ వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే స్వామి దేశికన్ చెప్తారు, ఇది 2 చోటుల్లో చెప్తారు. ఒకటి స్వామి దేశికన్ యాదవాభ్యుదములు చెప్తారు, ఇంకొకటి యతిరాజ సప్తతిలు కూడా చెప్తారు. ఏమంటే ఒక విషయం పాతది ఉంటే దానికి మనము అలాగే స్వీకారం చేసుకోవాలా అని అడిగితే కాదు. ఒక విషయం అలాగే కొత్తదైతే, ఇప్పుడు అన్నీ మనం చెప్తాం కదా జెన్జీ అని, వాళ్ళు కొత్తదే యాక్సెప్ట్ చేసుకుంటారు, ఏది పాతది యాక్సెప్ట్ చేసుకోరు కదా. అలా ఉన్నప్పుడు ఆ కొత్తదైతే దాన్ని స్వీకారం చేసుకోవచ్చా అంటే అది కూడా కాదు అని చెప్తారు స్వామి వేదాంత దేశికన్. అంటే పాతదైతే కూడా స్వీకారం చేయకూడదు, కొత్తదైతే కూడా స్వీకారం చేయకూడదు. అంటే దేన్ని స్వీకారం చేయొచ్చు అనే ప్రశ్న అప్పుడు వస్తుంది. దేన్ని స్వీకారం చేయొచ్చు అని అప్పుడు అడుగున్నప్పుడు స్వామి దేశికనే దానికి ఉత్తరం ఇస్తారు, దాని జవాబిస్తారు. దాని ప్రకారం మనం చూస్తే స్వామి దేశికన్ చెప్తారు, దేనికి గుణదోషాలు ఒక విషయానికి మనం చూద్దాం.
ఏదే ఒక విషయం అయితే కూడా దానికి గుణదోషాలని ఉంటాయి. ఆ విషయాన్ని గుణదోషాలు చూసిన తర్వాతనే మనం దాన్ని స్వీకరించుకోవాలి అనే దాన్ని స్వామి దేశికన్ చాలా స్పష్టంగా నిరూపణం చేస్తారు ఈ 2 శ్లోకాల మూలకం. ఒకటి యతిరాజ సప్తతి, ఇంకొకటి యాదవాభ్యుదయం. ఈ 2 శ్లోకాల్లో స్వామి దేశికన్ దీన్ని చెప్తారు. ఒకటి పాతదైతే ఏంటి, కొత్తదైతే ఏంటి. పాతది కొత్తది అన్నది విషయం కాదు ఇక్కడ. ఆ విషయాన్ని మన గుణదోషాలు చూడాలి. ఆ విషయంలో ఉండే గుణదోషాల్ని చూసి దాన్ని స్వీకరించుకోవాలా లేదా అనే దాన్ని మనం డిసైడ్ చేయాలి. అలా ఒక విషయాన్ని స్వీకరించుకోవడానికి ముందు దానిలో ఉండే ఒక గుణాలు, దోషాలు ఇవన్నీ చూసి తర్వాతనే మనము ఆ విషయాన్ని స్వీకరించుకోవాలి అని స్వామి దేశికన్ చెప్తారు. ఈ విషయాన్ని ఇప్పుడు ఎందుకు చెప్పాను అంటే, స్వామి దేశికన్ కాలంలో మనం చూస్తే ఎంతో మంది స్వామి దేశికన్ దగ్గర వచ్చి వాదన చేశారు. ఏమని? మనదే పాతది, అంటే మన సంప్రదాయమే పాతది, అందుకోసమే మన సంప్రదాయాన్ని మీరు కూడా స్వీకరించాలి అని స్వామి దేశికన్కి చెప్పారు. అప్పుడు స్వామి దేశికన్ చెప్పారు, మీది పాతది అయింది ఓకే, దానికోసం ఎందుకు మనం స్వీకరించాలి అని అక్కడ స్వామి దేశికన్ ప్రశ్న వేస్తారు. దానికి అర్థం ఏంటి అంటే, పాతమైతే మనం స్వీకరించుకోవాలి అన్న అర్థం లేదు. ఇంకో ఎవరో వస్తారు, మీకన్నా కొత్తది మా సంప్రదాయం అని స్వామి దేశికన్ దగ్గర వచ్చి వాదన చేస్తారు. దానికి స్వామి దేశికన్ చెప్తారు, కొత్తదైతే మాత్రం మనం ఎందుకు స్వీకరించాలి అని. అక్కడ కూడా స్వామి దేశికన్ దానికి కూడా ఈ ప్రశ్నని వేస్తారు. ఇలా ప్రశ్నల్ని వేసి తర్వాత జవాబిస్తారు. మేము దేన్ని చూసి దీన్ని స్వీకరించాలి, ఒక విషయాన్ని స్వీకరించాలి అంటే ఆ విషయంలో ఉండే గుణదోషాన్ని చూసే స్వీకరించాలి. ఇక్కడ చూస్తే ఈ ఒక గుడిలో దోషాలనేది ఇంకా కనబడలేదు, అన్ని గుణాలే కనబడుతున్నాయి. అందుకోసమే ఇది ఒక అంత పెద్ద గుడి అని చెప్పాను, అంత విశేషమైన గుడి అని చెప్పాను. అది మాత్రం కాదు, ఇప్పుడు వస్తున్నప్పుడు మన భట్టర్ స్వామి, అర్చక స్వామి చెప్పారు, ఇక్కడ వచ్చి సేవ చేసేవాళ్ళు అందరూ వాలంటీర్స్, స్వయంగా వచ్చి సేవ చేసేవాళ్ళు అని చెప్పారు, కైంకర్యం చేసేవాళ్ళు అని చెప్పారు. దాన్ని విని నాకు చాలా ఆనందమైంది. ఎందుకంటే దాన్ని వెనక ఒక కథ ఉంది, దాన్ని చెబుతాను ఇప్పుడు. అది ఈ ఒక గుడికి చాలా సంబంధం ఉంది, ఈ గుడికు ఆ కథకి చాలా సంబంధం ఉంది. ఇప్పుడు మనం చూస్తే మన ఈ శ్రీ వైష్ణవ సంప్రదాయంలో, అంటే స్వామి రామానుజులు, స్వామి వేదాంత దేశికన్, ఇలాంటి ఆచార్యులు ఉండే ఈ సంప్రదాయంలో ముందు ఒకటి కూటస్థలు అంటే ఏను అంటే ఎవరు ఆధారభూతంగా ఉండారో ఈ సంప్రదాయానికి వాళ్ళని మనము కూటస్థరని పిలుస్తాం. అలా ఈ సంప్రదాయానికి కూటస్థరుగా ఉండేది ఎవరు అని చూస్తే అది స్వామి నమ్మాళ్వార్. స్వామి నమ్మాళ్వార్ ఈ శ్రీ వైష్ణవ సంప్రదాయానికి ఒక ఆధారభూతంగా ఉన్నారు. అలా ఉంటే స్వామి నమ్మాళ్వార్ ఎక్కడ వచ్చి అవతారం చేశారు అని చూస్తే, నమ్మాళ్వార్ అవతారం చేసేది ఆళ్వార్ తిరునగరిలో, అది తమిళనాడులో ఎక్కడో దక్షిణ భాగంలో ఉంది. అలా ఉంటే ఆళ్వార్ తిరునగరిలో ఆ నమ్మాళ్వార్ ఎక్కువైన కాలం ఎక్కడ స్పెండ్ చేశారు అని చూస్తే, ఎక్కువైన కాలం ఆ నమ్మాళ్వార్ ఒక చింతల వృక్ష కింద స్పెండ్ చేశారు. ఇప్పుడు ఈ ఒక గుడి పేరేంటి? చింతలరాయ గుడి, అవునా? ఆ పాత పేరు కూడా అర్చక స్వామి చెప్పారు, చింతల రాయనివ్వడు, అవునా? ఆ చింతల రానివ్వడు అని చెప్పి అర్చకులు చెప్పారు. చాలా గొప్ప పేరు, నిజంగా చాలా గొప్ప పేరు, చాలా మంచిగా ఉంది. ఎలా అక్కడ నమ్మాళ్వారు వచ్చి అవతారం చేసినప్పుడు మనం చూస్తాం కదా, అక్కడ
చింతల వృక్షం వచ్చింది. చింతల వృక్షం నమ్మాళ్వారికి సపోర్ట్ చేయడానికి, అక్కడ నమ్మాళ్వారు ఏమేం చేస్తారో అన్ని కైంకర్యాలు నమ్మాళ్వారికి చేయడానికి అక్కడ చింతల వృక్షం వచ్చింది. ఆ చింతల వృక్షం ఎవరు అంటే మన సంప్రదాయంలో పెద్దవాళ్ళు చెప్తారు, ఎలా ఈ ఎక్కడెక్కడ భగవంతుడు ఉంటాడో అక్కడ అన్ని చోటుల్లో ఎవరు అంటే ఆదిశేషుడు ఉంటాడు. ఎందుకోసం? భగవంతానికి కైంకర్యం చేయడానికి. భగవంతానికి కైంకర్యం చేయడానికి ఎక్కడెక్కడ భగవంతుడు ఉంటాడో అక్కడ అన్ని చోటుల్లో ఆదిశేషను ఉంటాడు. అలా ఆదిశేషం మొట్టమొదటిసారి భగవంతుడికి సేవ చేయడం అయిపోయింది. ఇప్పుడు నమ్మాళ్వారికి సేవ చేయడం కోసం ఈ ఆదిశేషం ఏం చేశాడు అంటే, నమ్మాళ్వారు అక్కడ ఆళ్వార్ తిరునగరిలో అవతారం చేసే వెంటనే ఈ ఒక చింతల చెట్టు రూపం ధరించుకొని అక్కడ వచ్చి నమ్మాళ్వారికి కైంకర్యం చేయడానికి కోసం అక్కడ చింతల వృక్ష రూపంలో ఆదిశేషనున్నాడు అని మన పెద్దవాళ్ళు చెప్తారు, మన ఆచార్యులందరూ చెప్తారు. అలా ఈ ఆదిశేషానికి నిజమైన పేరేంటి అని చూస్తే, ఆదిశేషానికి నిజమైన పేరు వచ్చి ఆదిశేషం కాదు, అనంతశయనన్ అనేది నిజమైన పేరు. ఆదిశేషన్ అనేది ఒక టైటిల్, ఒక బిరుదు, వాడికి వచ్చే ఒక బిరుదు. అలా ఉన్నప్పుడు ఈ ఆదిశేషనికి ఈ బిరుదు ఎప్పుడు వచ్చింది అని చూస్తే, ఈ ఆదిశేషం అనే బిరుదు ఒక కారణం వల్ల వచ్చింది. ఈ ఆదిశేషం అనే బిరుదు ఈ అనంతశయనానికి ఒక కారణం వల్ల వచ్చింది. అది ఏ కారణం అంటే, ఈ అనంతశయనం ఎక్కడ భగవానుకి వచ్చి మొట్టమొదటిసారికి భగవంతుడికి ఎవరైనా సేవ చేశారు, కైంకర్యం చేశారు అంటే అది ఆ అనంతశయననే. అందుకే ఆ అనంతశయనానికి పేరు ఆదిశేషన్ అని వచ్చింది. ఆదిశేషన్ అంటే ఏంటి? ఎవరు మొదటిసారి వచ్చి భగవంతుడికి సేవ చేశారో వాడికి ఆది అంటే మొదటిసారి, శేషన్ అంటే కైంకర్యం చేసేవాళ్ళు. అందుకోసమే ఈ పేరు ఆదిశేషన్ అనే పేరు వచ్చింది. అలా శేషంలా ఉండి ఆ వృక్ష రూపంలో ఉండి నమ్మాళ్వారికి సేవ చేశారు ఆదిశేషన్. ఇది అయిపోయింది. ఇప్పుడు ఈ ఒక గుడికు ఆదిశేషానికో ఏంటి సంబంధం అని చూస్తే, ఈ గుడిలో మనం చూస్తే, ఈ గుడిలో కూడా ఇక్కడ భగవంతుడు ఎలా అవతారం చేశాడు అని చూస్తే, భగవంతుడు చింతల వృక్షం నుంచి అవతారం చేశారు. అవునా? ఈ చింతల వృక్షం గురించి మనం భగవంతుడిని వృక్షంలో మనం చూడాలంటే దాన్ని ఎవరి మాటల్లో మనం వినాలి అంటే మారీచన్ మాటలు వినాలి. మారీచన్ రామన్ వచ్చినప్పుడు చెప్తాడు, రావణన్ ముందు చెప్తాడు, మారీచన్, ఓ రావణ, నువ్వు సీతాని అపహరణం చేయడానికి చేయి వేస్తున్నావు, ఇది మంచి కార్యం కాదు, నీకు ఇంకా తెలీదు ఈ శ్రీరాముడు ఎలాంటి వాడు నీకు తెలీదు, ఇలాంటి పనులు నువ్వు చేయి వేయకు అని చెప్పి మారీచుడు ఒక హెచ్చరిక ఇస్తాడు. అయితే రావణం ఆ మాటని విన్నడు. అలా ఉన్నప్పుడు మారీచన్ చెప్తాడు, ఇలా ఈ శ్రీరాముడు ఎలా ఉన్నాడు అంటే, ఒక్కసారి ఎప్పుడు తాటక చేసే సమయంలో నాకు కొట్టాడు వాడు. ఆ కొట్టిన ఆ నొప్పు ఇప్పుడు కూడా నాకు ఉంది, ఇప్పుడు కూడా నొప్పు గుర్తుంది. అందుకోసం నేనేం చెప్తానంటే, గుర్తు ఉండేది మాత్రం కాదు, ఆ రామ అనే పదాన్ని నేను వింటేనే నాకు భయం వేస్తుంది. ఎందుకంటే అలా కొట్టాడు ఆ శ్రీరాముడు నన్ను అని చెప్పి మారీచన్ చెప్తాడు. అలా మారీచన్ చెప్పినప్పుడు ఇంకొక మాటని అక్కడ మారీచన్ చెప్తాడు. ఈ చెట్టుకి ఇంకో పేరు ఉంది, తమిళ కన్నడలో మరం అని చెప్దాం.
ఈ చెట్టుకి మరం అని చెప్తాం. మరం అంటే ఏమైంది, రామ రివర్స్ అయితే మరం అవుతుంది, అవునా? చెట్టు అని చెప్తే, మరం అని చెప్తే కూడా నాకు ఈ భయం వేస్తుంది, ఎందుకంటే రామ ఎక్కడో వచ్చి కొట్టేస్తాడో నన్ను అని అక్కడ మారీచి చెప్తాడు. అలా ఎక్కడ మనం వృక్షాన్ని చూస్తే అక్కడ నాకు భయం వేస్తుంది, ఇలా నా రామనే వచ్చి నాకు కొట్టినట్టు భయం వేస్తుంది అని అక్కడ మారీచ్ అని చెప్తాడు. అది కాకుండా తారే కూడా వాలి సంహారం తర్వాత శ్రీరాముడిని స్తోత్రం చేసే సమయంలో చెప్తాడు, నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి అని చెప్తాడు. అది అక్కడ తారే చెప్పే మాట ఏమంటే, సాధులు అంటే ఎవరు గడ్డ మీసేలు పెంచుకున్నారో, ఎవరు పోయి అడవిలో కూర్చున్నారో, ఎవరు తపస్సు చేస్తున్నారో వాళ్ళ మాత్రమేనా సాధులు? కాదు. ఎవరు భక్తి శ్రద్ధలతో గుడికి వస్తారో, ఆ భగవంతుని పూజిస్తారో వాళ్ళు కూడా సాధులేనే. అలా సాధులంటే ఎవరో అడవిలో ఉండేవాళ్ళు మాత్రం సాధులు కాదు. వీళ్ళు కూడా ఎవరు సాధుగా అంటే ఎవరు భగవంతుని చింతని చేస్తారో, భగవంతుని ధ్యానం చేస్తారో వాళ్ళే సాధులు అని మనం చెప్దాం. మనం సాధులు అంటే మనం టీవీ సీరియల్లో అక్కడ ఇక్కడ చూసి ఎవరు గడ్డా మీసాలు పెంచుకున్నారో వాళ్ళే సాధులు అని మనం అనుకుంటాం. అయితే వాళ్ళు మాత్రమే సాధులు కాదు. ఎవరు భగవంతుని ఎప్పుడూ చింత చేస్తారో, భగవంతుని వచ్చి భగవంతుడి దర్శనాన్ని తీసుకుంటారో వాళ్ళందరూ సాధులేనే. అలా ఉండే సాధులకి నివాస వృక్ష అని చెప్పి వాళ్ళకి ఒక ఛాయ ఇచ్చే ఒక సాధు ఎవరు ఉంటే, ఛాయ ఇచ్చే వృక్షం ఎవరు ఉంటే శ్రీరాముడు అని చెప్పి అక్కడ రామాయణంలో తారే చెప్పే మాట ఇది. అలా తార కూడా శ్రీరాముడిని వృక్షం అని చెప్పి అక్కడ స్తోత్రం చేస్తుంది. అది కాకుండా ఇప్పుడు ఈ ఒక గుడిని మనం చూస్తే, ఈ గుడిలో ఈ వెంకటరమణ స్వామి అవతారం అయిందే ఆ ఒక చింతల వృక్షం నుంచి, అవునా? అలా చింతల వృక్షం నుంచి అవతారం ఆయే వెంకటరమణ స్వామి. ఎక్కడ వృక్షం చూస్తానో అక్కడ అన్నీ నేను భగవంతుడు చూస్తాను అని మారీచని చెప్పే మాటకి సాక్షిగా ఇక్కడ చింతల రమణ స్వామి అవతారం చేశారు. అలా అది మాత్రం కాకుండా ఎలా అక్కడ నమ్మాళ్ళవారికి ఆ ఒక చింతల వృక్షం వచ్చి కైంకర్యం చేసిందో, అలా ఇక్కడ ఈ భగవంతుణ్ణి బయట పెట్టడానికి ఆ ఆదిశేషన్ చింతల వృక్షంగా వచ్చి మన భగవంతుణ్ణి బయట పెట్టాడు. అలా ఆ ఆదిశేషం వచ్చిన తర్వాతనే ఇక్కడ మనం ఈ ఒక భగవంతుణ్ణి ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి కుదురుతుంది, అవునా? అలా ఆదిశేషన్ సంబంధం అన్ని చోటులు ఉంది ఈ భగవంతుడికి మాత్రం కాదు, ఆయన భక్తులకు కూడా ఆదిశేషన్ సంబంధం అన్ని చోటులు ఉంటుంది. అలా ఎలా నమ్మాళ్ళవారికి ఆదిశేషన్ సంబంధం ఉందో ఇక్కడ కూడా ఈ భగవంతుడికి అలాగే చింతల వృక్షం రూపంలో ఆదిశేషన్ సంబంధం ఉంది. ఆదిశేషం అంటే ఎవరు? ఇప్పుడప్పుడే చెప్పాను నేను. ఆదిశేషన్ అంటే ఎవరు మొట్టమొదటిసారి వెళ్ళి భగవంతుడికి సేవ చేశాడో ఆయనకి ఆదిశేషం అనే బిరుదు వచ్చింది. అనంత శయనం అనేది నిజమైన పేరు, అవునా? దీన్ని చూసాం. సో ఇలా ఉంటే ఆదిశేషానికి ఎప్పుడు కైంకర్యం చేసేదే ముఖ్య పనిగా చూస్తారో, ఇక్కడ ఉండే వాలంటీర్స్ మీరు కూడా అలాగే చూస్తున్నారు. ఎందుకంటే ఆ చింతపండులు ఆ చింతవృక్ష సంబంధం మీకు కూడా ఉంది. అందుకోసం మీ అందరూ వచ్చి అలా సేవ చేస్తున్నారు. ఇక్కడ ఏదో కొంచెం భాషలు ఉండే లోపదోషాలన్నీ చూడకుండా నన్ను అనుగ్రహించాలి అని ప్రార్థించుకుంటున్నాను. అలా ఇక్కడ కైంకర్యం మీరందరూ అంత శ్రద్ధగా వచ్చి చేస్తున్నారు అని చూస్తే నిజంగా అది ఆ ఆదిశేషుడిని అనుగ్రహమే. దానివల్లనే మీరు అందరూ ఇలా కైంకర్యం చేస్తున్నారు. మా అందరూ చేస్తున్న కైంకర్యం ఏం లేదు దాని ముందు. అలా చాలా మీకు అందరికీ నా నమస్కారం. ఇప్పుడు ఈ 2 రోజుల్లో మేము
నరసింహస్వామి వైభవం అని అర్చక స్వామి చెప్పారు. నరసింహస్వామి వైభవాన్నే చూద్దాం. దానితో ఎలా నరసింహస్వామి వైభవము అంటే అహోబిల క్షేత్రాల్లో ఉండే అన్ని నరసింహస్వామి వైభవాలతో లక్ష్మీ నరసింహస్వామి వైభవాన్ని చూద్దాం. అలా ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వైభవాన్ని, అహోబిల క్షేత్రంలో ఉండే నరసింహస్వామి వైభవాన్ని 2 రోజుల్లో మనం అనుభవించాం. దాంట్లో నారసింహాదధికశ్చ దేవః న తీర్థమన్యద్భవనాశహేతోః న గారుడాద్రేః అపరోస్తి శైలః న భక్తజంతోః అపరోస్తి యోగీ. ఈ శ్లోకం వచ్చి ఆ అహోబిల క్షేత్రాన్ని వివరిస్తుంది. ఎలా వివరిస్తుంది అంటే ఆ అహోబిల క్షేత్ర విశేషాలు అన్నీ తీసుకొని అది ఈ శ్లోకం మనకి ఇస్తుంది. అది ఎలా అంటే నారసింహాద్ అధికశ్చ దేవః. ఇప్పుడు నారసింహ అంటే ఆ లక్ష్మీ నరసింహుడు వచ్చి అక్కడ మనకు దర్శనాన్ని ఇస్తున్నాడు ఇవాళ వరకు. అవునా? అప్పుడు ఉన్నప్పుడు ఈ అహోబిల క్షేత్రానికి ఇంత విశేషత, ఇంత విలువ ఎందుకు అని అడిగితే ఆ లక్ష్మీ నరసింహస్వామి వచ్చి అక్కడ సాన్నిధ్యం చేశాడే దానికా అని ఒక ప్రశ్న వస్తుంది. దానికి మాత్రం కాదు. ఎందుకంటే ఆ లక్ష్మీ నరసింహస్వామి అక్కడ వచ్చి సాన్నిధ్యం చేసే వల్ల మాత్రమే ఆ క్షేత్రానికి విశేషం అంటే అలా మన ఆచార్యులు కూడా ఎవరు చెప్పలేరు, ఎవరు చెప్పలేదు. ఇలా చెప్తే ఎవరు ఒప్పుకోరు, పెద్దవాడు ఒప్పుకోరు. ఎందుకు అంటే భగవంతుడికి ఎప్పుడు ఒక విలువ, విశేషత అని చూస్తే అది ఎప్పుడు ఆ భక్తుడు, ఒక్క భక్తుడు కాదు, ఎన్నో భక్తులు వచ్చి ఆ భగవంతాన్ని స్తోత్రం చేస్తారు. ఎప్పుడు ఆ ఎన్నో భక్తులు వచ్చి ఆ భగవంతాన్ని పాడతారో, ఆ భగవంతాలు గుణాల్ని పాడతారో అప్పుడే ఆ భగవంతుడికి ఒక విశేషత. అలా ఈ క్షేత్రంలో అంటే అహోబిల క్షేత్రంలో మేము చూస్తే ఒకటి గరుడన్ నిత్యసూరి. అవునా? నిత్యసూరి అయిన గరుడన్. దానికి తర్వాత మనం చూస్తే ఎన్నో మహర్షులు, పరశురామరు. దానికి తర్వాత మనం చూస్తే గోపిల మహర్షి. ఇలా ఎన్నో మహర్షులు వచ్చి అక్కడ తపస్సు చేసి ఇవాళ కూడా తపస్సు చేస్తున్నారు మనకు తెలియకుండా ఉండే రూపంలో అని పురాణం చెప్తుంది. అలాంటి క్షేత్రం ఇది అహోబిలం. అలాంటి క్షేత్రంలో ఈ మహర్షులు మాత్రం కాదు, అది కాకుండా భగవత్ శంకరాచార్యులు, భగవద్ రామానుజులు, దానికి తర్వాత స్వామి వేదాంత దేశికన్, దానికి తర్వాత ఆదివంశడగోప స్వామి, ఇలా ఎన్నో మంది అక్కడికి వచ్చి మంగళాశాసనం చేశారు, ఆ భగవంతుని పాడారు. ఇలా ఉన్నప్పుడు ఇలా భక్తులు పాడినప్పుడే ఆయనకి విశేషత. భక్తులు పాడకుండా అక్కడ లక్ష్మీ నరసింహస్వామి వచ్చి అలాగే సాన్నిధ్యం చేస్తే ఆయనకి అంత విశేషత ఉంది, విలువ ఉంది అని చెప్పలేము. ఇలా పెద్ద పెద్ద భక్తులు, మహర్షులు, ఆచార్యులు వచ్చి పాడితే, స్తోత్రం చేస్తేనే ఆ క్షేత్రానికి, ఆ భగవంతుడికి అప్పుడే ఒక పెద్ద విలువ. అలా ఆ క్షేత్రంలో ఉండే ఆ లక్ష్మీ నరసింహస్వామి గురించి నేను ఇంకా తెలుసుకోవాలి. లక్ష్మీ నరసింహస్వామి అక్కడికి ఎలా వచ్చారు, ఈ లక్ష్మీ నరసింహస్వామి అక్కడ సాన్నిధ్యం చేయడానికి ఏంటి కారణం అని ఇలాంటి ఎన్నో ప్రశ్నలని తన్ని మనస్సులు పెట్టుకొని వచ్చారు. శౌనక తర్వాత ఇంకా చాలా మహర్షులు. ఇలా శౌనక మహర్షితో ఎన్నో మహర్షులు వచ్చారు. వాళ్ళందరూ వచ్చి నారద మహర్షి దగ్గర ఈ ప్రశ్నలని అడుగుతారు. ఈ విషయాలన్నీ మనం బ్రహ్మాండ పురాణంలో ఉండే అహోబిల మహాత్మ్యంలో చూస్తాం. ఇలా
ఈ విషయాన్ని మనం చూస్తే ఇక్కడ శౌనకాది మహర్షి వచ్చి అక్కడ నారద మహర్షి దగ్గర ప్రశ్న అడుగుతారు. దానికి నారద మహర్షి కథాన్ని చెప్తూ వెళ్తారు, కథాన్ని ఆరంభం చేస్తారు. ఇలా ఉండే క్షేత్రం అహోబిలం. ఎందుకంటే మన అమలనాది పిరాన్ అనే ఒక దివ్య ప్రబంధంలో ఆళ్వారు పాడతారు, పర్యనాగి వంద ఔణన్ ఉడల్ కీండ అని పాడతారు. దానికి ఏం అర్థం అంటే, నరసింహస్వామిగా వచ్చి ఆ హిరణ్యకశిపుని నువ్వు అలాగే సీళ్యావు అని చెప్పి అక్కడ మన అమలనాది పిరాన్లో ఆళ్వారు చెప్తారు. దానికి ఏంటి అర్థం అంటే, లక్ష్మీ నరసింహస్వామిగా నీవు వచ్చావు, హిరణ్యకశిపు సంహారం చేశావు, అయితే నువ్వు ఎవరు? నువ్వే ఆ రంగనాథ స్వామి, నువ్వే వచ్చి అక్కడ శ్రీరంగంలో పడుకున్నావు అని అక్కడ పాడతారు ఆళ్వారు. ఎందుకు నేను ఇప్పుడు ఈ పాసురాన్ని చెప్తున్నాను అంటే, ఈ అమలనాది పిరాన్లో మన ఆళ్వారు ఎలా పాడతారు అంటే, తిరువడి అంటే ఈ పాదాలు, ఆ పాదాల నుంచి తిరుముడి వరకు, శిరస్సు భాగం వరకు ఆళ్వారు పాడతారు భగవంతుని. ఇలా ఆళ్వారు తిరువడి నుంచి శిరస్సు భాగం వరకు పాడినప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్క భాగాన్నే పాడుతూ వెళ్తారు. ఒక్కొక్క పాట వల్ల ఒక్కొక్క భాగాన్నే పాడుతూ వెళ్తారు ఆళ్వారు. ఇలా పాడుతూ వెళ్తూ అన్ని భాగాల్ని కవర్ చేసేస్తారు. తిరువడి నుంచి శిరస్సు భాగం వరకు అన్ని కవర్ చేసేస్తారు. అప్పుడు ఏమవుతుంది అంటే, ప్రహ్లాదాన్ని హిరణ్యకశిపు అడుగుతాడు, అవునా నీ హరి ఎక్కడున్నాడు చెప్పు అని అడుగుతాడు. మీ అందరూ సినిమాలు చూసే ఉంటారు, అవునా? అయితే సినిమాలు ఎలా నడిచిందో అలా నిజంగా నడవలేదు. సినిమాలో వాళ్ళకి ఎలా కుదురుతుందో ఆ సినిమా షూట్ చేయడానికి అలా ఆ కాలంలో వాళ్ళు తీశారు. అయితే నిజంగా అలా అది జరగలేదు, ఇంకా వైభవంగా జరిగింది. అలా ఆ హిరణ్యకశిపు వచ్చి ప్రహ్లాదాన్ని అడుగుతాడు, నీ హరి ఎక్కడున్నాడు అని చెప్పి. అప్పుడు ప్రహ్లాదం జవాబిస్తాడు, నా హరి అన్ని చోట్లలో ఉన్నాడు అని చెప్తాడు. అవునా? నా హరి లేకుండే ఉండే చోటే లేదు, అలాంటి ఒక చోటే లేడు, హరి అన్ని చోట్లలో ఉన్నాడు అని ప్రహ్లాదం చెప్తాడు. అవునా? ఇలా ఉంటే హరిని అంటే, ఇలా ఉంటే ఈ లక్ష్మీ నరసింహస్వామిని రంగనాథ స్వామి రూపంగా ఎవరు? మా అమలనాది పిరాన్ పాడిన ఆ ఆళ్వారరు తిరువడి నుంచి తిరుముడి వరకు పాడితే ఏమవుతుంది? దాంట్లో ఏదైనా ఒక విషయం బాకీ ఉంటుందా? ఎందుకంటే అన్ని చోటుల్లో వ్యాపించాడు ఈ లక్ష్మీ నృసింహస్వామి. అలాంటి వ్యాపించే ఆ లక్ష్మీ నృసింహస్వామిని రంగనాథ స్వామి రూపంగా ఆళ్వారు తిరువడి నుంచి తిరుముడి వరకు పాడారు అంటే, అక్కడ ఈ విషయం వదిలిపోయింది అని చెప్పే అవకాశమే లేదు. అంటే ఇది ఎలాంటి ఒక దివ్య ప్రబంధం ఉండొచ్చు అమలనాది పిరాన్ అనేది. ఆ రకంగా మనం చూస్తే విశ్వం విష్ణువు అని సహస్రనామంలో మనం చెప్తాం, అవునా? విశ్వం విష్ణువు అనేడానికి మన పరాశర భట్టులు ఎలా వ్యాఖ్యానం చేస్తారంటే, విశ్వం విష్ణువు అంటే అన్ని చోటుల్లో ఉండేవాడు విశ్వం, విష్ణువు అన్ని చోటుల్లో ఎప్పుడూ ఉండేవాడు విష్ణువు. ఇలా వ్యాఖ్యానం చేస్తారు పరాశర భట్టులు. ఇలా ఉన్నప్పుడు విశ్వం విష్ణువు అనేది ఆరంభం, అవునా? విశ్వం విష్ణువు అనేది ఆరంభం. అది ఏం చెప్తుంది? అన్ని చోటుల్లో ఉన్నాడు భగవంతం, ఎప్పుడూ ఉన్నాడు అనేది చెప్తుంది, అవునా? అదే చివరి నామం ఏది అని చూస్తే విష్ణు సహస్రనామంలో చివరి నామం వచ్చి సర్వప్రహరణాయుధ అనేది చివరి నామం, అవునా? సర్వప్రహరణాయుధ అనే నామానికి శంకరాచార్యులు ఎలా వ్యాఖ్యానం చేశారంటే, శంకరాచార్యులు చెప్తారు, ఏదైతే అది
దాన్ని తీసుకుంటే దాన్ని ఆయుధంగా మార్చే సామర్థ్యం ఉండేవాళ్ళు. ఎందుకంటే ఏదైనా ఆయుధం ఉండేదా లక్ష్మీ నరసింహస్వామి దగ్గర? లేదు. ఆయనకి ఆయుధమే ఆయన నఖాలు. ఆయన నఖాలే ఆయనకి ఆయుధం కాబట్టి దేన్నైనా ఆయుధంగా మార్చేయగలరు అనే ఆ సామర్థ్యం ఉండే కాబట్టి ఉండే వల్ల ఆయన్నే లక్ష్మీ నరసింహస్వామినే ఈ సర్వప్రహరణాయుధ అనేది చెప్తుంది అని చెప్తారు. అలా ఆరంభంలో విశ్వం విష్ణువు అనేది లక్ష్మీ నరసింహస్వామి చెప్తుంది. అన్ని చోటుల్లో ఎప్పుడూ ఉన్నారు కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి. సర్వప్రాణాయుధ అనేది నఖాల నుంచి, ఆ నఖాల్ని ఏమంటారు, ఆ నఖాల వల్ల హిరణ్యకశిపు సంహారం చేశారు కాబట్టి అక్కడ కూడా లక్ష్మీ నరసింహస్వామినే ఈ ఒక నామం చెప్తుంది, సర్వప్రహరణాయుధ అనే నామం. ఇలా ఉన్నప్పుడు అది విశ్వం విష్ణువు అయితే కూడా అంతే, సర్వప్రాణాయుధం అయితే కూడా అంతే. అది మహావిష్ణుని చెప్పేదాకన్నా ఎక్కువ లక్ష్మీ నరసింహస్వామినే చెప్తుంది. ఎందుకంటే ఆరంభంలో కూడా అది లక్ష్మీ నరసింహస్వామిని చెప్తుంది, చివరిలో కూడా లక్ష్మీ నరసింహస్వామిని చెప్తుంది. ఇది విష్ణు సహస్రనామం అని పేరు ఉంటే కూడా ఇక్కడ స్తోత్రం చేసేది ఎవరు, మనం అందరూ స్తోత్రం చేసేది ఎవరు? విష్ణు సహస్రనామం మూలం అంటే అది ఆ లక్ష్మీ నరసింహస్వామినే, అహోబిలంలో ఉండే లక్ష్మీ నరసింహస్వామినే. ఇలా ఆ విష్ణు సహస్రనామం పాడేది ఎవరిని అంటే ఆ లక్ష్మీ నరసింహస్వామినే. అది మాత్రం కాదు, ఇంకా ఎవరెవరు ఈ లక్ష్మీ నరసింహస్వామిని, అది కూడా పర్టిక్యులర్గా ఆ అహోబిల క్షేత్రాన్ని పాడారు అంటే అంగణ్యాల మంజ అని చెప్పి ఒక 10 పాశురాలని 10 పాటల్లో ఆళ్వారు అహోబిల క్షేత్రాన్ని పాడతారు. అలా ఆళ్వారు అంటే ఇక్కడ తిరుమంగయ్య ఆళ్వారు అహోబిల క్షేత్రాన్ని 10 పాడల మూలం పాడతారు. దానివల్ల కూడా మనం ఒక్కొక్క నరసింహస్వామి అంటే నవనరసింహస్వామి చూస్తాం కాదా అక్కడ అహోబిలంలో. ఆ నవనరసింహస్వామిలు ఒక్కొక్క నరసింహస్వామికి ఒక్కొక్క పాడలు అలా పాడారు ఆ ఆళ్వారు. అలా స్వామి దేశికన్ కూడా చెప్తారు, ఎలా విశ్వం విష్ణువు అని అన్ని చోటుల్లో ఎప్పుడూ ఉండేవాడు అని చెప్తాము, అలాగే త్రైలోక్య ఏతదఖిలం నృసింహ గర్భం అని చెప్తారు. దానికి ఏం అర్థం అంటే ఆ రోజు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుకి ఒక స్తంభాన్ని చూపించాడు. ఆ స్తంభం వల్ల, ఆ స్తంభం లోపల నుంచి నరసింహస్వామి అప్పుడు వచ్చాడు. దానికి అర్థం ఏమంటే ఆ స్తంభంలో మాత్రమే నరసింహస్వామి ఉన్నాడు అనే అర్థం కాదు. ఇక్కడ కూడా ఎన్నో స్తంభాలు ఉన్నాయి, ఇక్కడ అన్ని స్తంభాలు ఆ నరసింహస్వామి ఉన్నాడు. అయితే ఎందుకు ఆయన బయటికి రాలేదు అంటే ఎన్నో హిరణ్యకశిపులు మన ఏమంటారు ఈ సమాజంలో ఉన్నారు ఇవాళ. ఆ హిరణ్యకశిపు కోసమా ఆ అవతారము, ఆ లక్ష్మీ నరసింహస్వామి అవతారమా హిరణ్యకశిపు కోసమా అంటే కాదు, ఆ హిరణ్యకశిపు కోసం కాదు. మళ్ళీ దేనికి? ఆ ప్రహ్లాదాని కోసం, ఆ ప్రహ్లాద లాంటి ఒక భక్తుడు కోసం ఆ లక్ష్మీ నరసింహస్వామి అవతారం. ఇప్పుడు మనలో ప్రహ్లాద లాంటి ఒక భక్తం ఈరోజు మనం చూడలేం కదా ఎక్కడనో. అందుకే ఇంకా అక్కడనే లోపలే ఉన్నారు లక్ష్మీ నరసింహస్వామి. ప్రహ్లాదలా మేము ఉంటే ఎప్పుడో బయటకు వచ్చేవాళ్ళు. అలా స్వామి వేదాంతేశికన్ చెప్తారు, అన్ని చోటుల్లో ఇప్పుడు కూడా ఉన్నారు అని చెప్తారు. మనకి నమ్మకం ఉండాలి అంతే. అలా స్వామి దేశికన్ చెప్తారు. అది మాత్రం కాకుండా ఈ ఒక అవతారానికి ఒక విశేషత ఏంటి అని చూస్తే రామకృష్ణ అవతారంలో ఈ మన భగవంతుడు ఏం చేశారు అంటే మనం చూస్తే ఒక కాలాన్ని నిర్ణయం చేశారు. అవునా? 1
ముందు అన్ని దేవతలు వెళతారు. ఆ పుత్రకామేష్టి యాగం సమయంలో వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకుంటారు. ఓ విష్ణువే, మన అందరికీ చాలా ఏమంటారు, చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, దానికోసమే నువ్వు వచ్చి అవతారం చెయ్యాలి, దానివల్ల మన అన్ని సమస్యలు అన్నీ నువ్వు బహిరించాలి అని చెప్పి అక్కడ ప్రార్థించుకుంటాడు. అవునా? అలా దేవతలు ప్రార్థించుకున్నప్పుడు విష్ణు నేను ఒక అవతారం చేస్తాను, దశరథ కుమారుడుగా అవతారం చేస్తాను, శ్రీరాముడుగా అవతారం చేస్తాను అని మాట ఇచ్చి వెళ్ళిపోయాడు. అవునా? తర్వాత ఏదో ఒక కాలంలో దశరథాన్ని ఒక ఏమంటారు పితాగా సెలెక్ట్ చేసి, తండ్రిగా సెలెక్ట్ చేసి తర్వాత అక్కడ శ్రీరాముడు అవతారం చేశాడు. అలాగే కృష్ణ అవతారంలో మనం చూస్తే ఆ కృష్ణుడు కూడా ఏదో ఒక కాలంలో నేను అవతారం చేస్తాను అని చెప్పి అక్కడ వసుదేవ దేవకీలకి పుత్రుడుగా అవతారం చేస్తాడు. అవునా? ఇలా లక్ష్మీ నృసింహస్వామి కేసులు ఇలా కాదు. ఎందుకంటే లక్ష్మీ నృసింహస్వామి నేను ఒక కాలాన్ని నిర్ణయం చేసి తర్వాత వచ్చి అవతారం చేస్తాను అనే ఒక ఆలోచననే లేకుండే ఆ లక్ష్మీ నృసింహస్వామికి. ఎప్పుడు ఆ ప్రహ్లాదం చెప్పాడో ఈ స్తంభలు ఖచ్చితంగా ఉంటాడు ఆ భగవంతుడు అని చెప్పి అప్పటికే టైం తీసుకోలేదు, ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేయలేదు, అప్పటికే వెంటనే అవతారం చేసే భగవంతుడు మన లక్ష్మీ నృసింహస్వామి. అలా రామకృష్ణుల ఆలోచన చేయలేదు, ఏదో ఒక కాలంలో నేను అవతారం చేస్తా అని ఆలోచన చేయలేదు. ఒకటి. రెండేది ఏంటంటే ఆ రామకృష్ణులు ఏం చేశారు, ఆ అవతార కాలాన్ని మనం చూస్తే ఎన్నో సంవత్సరాలు ఈ భూములు ఉండి ఆ అవతారాన్ని తర్వాత ముగించుకున్నారు. అవునా? ఇలా ఉన్నప్పుడు మన నరసింహస్వామి అలా కాదు, వెంటనే వచ్చాడు. ఎందుకు వచ్చాడో హిరణ్యకశిపు కోసం కాదు, ప్రహ్లాదన్ భక్తుడు మాటని నిజం చేయాలి అనే ఒకే కారణం కోసం వచ్చాడు. ఎలా భీష్ముడు కూడా మనం చూస్తాం కదా, ఈ ఒక మహాభారత యుద్ధ భూమిలో చూస్తే భీష్ముడు ఒక ప్రతిజ్ఞ చేసి ఉంటారు. ఏమంటే నేను ఆయుధాన్ని తీసుకోను, నా చేతుల్లో ఏ ఆయుధాన్ని కూడా నేను తీసుకోను అని కృష్ణుడు ప్రతిజ్ఞ చేసి ఉంటాడు, భీష్ముడు కాదు. అప్పుడు భీష్ముడు ఏమంటారు, భీష్ముడు చెప్తారు, నేను ఆ కృష్ణుని ఒక ఆయుధాన్ని తీసుకోలాగా చేస్తాను అని చెప్పి అక్కడ భీష్ముడు ప్రతిజ్ఞ చేస్తాడు. అంటే భగవంతుడు ప్రతిజ్ఞకి విరుద్ధంగా భీష్ముడు ప్రతిజ్ఞ చేస్తాడు. అవునా? ఇలా ఉన్నప్పుడు భగవంతుడు ప్రతిజ్ఞ గెలిచిందా లేకుండా భీష్ముడు ప్రతిజ్ఞ గెలిచిందా అని చూస్తే ఎవరు ప్రతిజ్ఞ గెలిచింది అంటే ఆయుధం తీసుకున్నాడు. ఆయుధం తీసుకుని అలాగే పరిగెత్తి వెళ్ళాడు. ఎవరి దగ్గర? భీష్ముడి దగ్గర. దేనికి? అలాగే చక్రాయుధం ఆ భీష్ముడికి అలాగే వదిలేయాలి చక్రాయుధం అని చెప్పి కృష్ణుడు పరిగెత్తి వెళ్ళాడు. అయితే ఆ చక్రాయుధాన్ని వదిలేశాడా? లేదు. ఇంకొకటి చూడండి, ఈ విషయంలో చక్రాయుధం వదిలేయడానికి ఇక్కడి నుంచి అక్కడికి పరిగెత్తాలా? లేదు కదా. అలా ఉన్నే చోటు నుంచే ఆ చక్రాయుధాన్ని ప్రయోగించవచ్చు. అలా ఉన్నప్పుడు ఎందుకు అక్కడి వరకు పరిగెత్తాలి శ్రీకృష్ణుడు అంటే, ఎలాగైనా నేను శ్రీకృష్ణుడు తన చేట్లు ఉండే ఒక ఆయుధాన్ని తీసుకోవాలా చేస్తాను అని ప్రతిజ్ఞ చేస్తాడు కదా భీష్ముడు. అలాగే నా భక్తుడు చేసే ప్రతిజ్ఞ అది, దాన్ని నేను సత్యం చేయాలి అని శ్రీకృష్ణుడు నా ప్రతిజ్ఞ పోతే కూడా పడలేదు, నా భక్తుడు ప్రతిజ్ఞ గెలిచాలి, దానికే ఈ చక్రాయుధాన్ని తీసుకున్నాడు అక్కడ శ్రీకృష్ణుడు. అలా ఇక్కడ కూడా అంతే. ఎలా అక్కడ వైకుంఠంలో మనం చూస్తాం, వైకుంఠంలో ఒక సమయంలో
ఈ ద్వారపాలకాలు ఉంటారు, జయ విజయ ద్వారపాలకాలు ఉంటారు. వాళ్ళు ఒక సమయం సనక సనందాది మహర్షి దగ్గర వాళ్ళు అపచారం పడతారు. ఆ సమయంలో ఆ సనక సనందాది మహర్షిలు వీళ్ళకి అంటే జయ విజయాలకి శాపం ఇచ్చేస్తారు. మీరు వెళ్ళి భూమిలో 3 జన్మాలని తీసుకొని తర్వాత మీరు రావాలి అనేది శాపం. ఆ శాపం నిజమై మొదటిసారి శాపం కొంచెం పెద్దగానే ఉంటుంది, వాళ్ళు క్షమాయాచన చేస్తారు, తర్వాత ఇలా శాపం ఇస్తారు. దానికి తర్వాత ఏమవుతుంది, వీళ్ళు 3 జన్మాలు తీసుకోవాలి కదా, ఈ జయ విజయాలు 3 జన్మాలు తీసుకోవాలి. వాళ్ళకి మొదటి జన్మం ఏది అని చూస్తే మొదటి జన్మం వచ్చి ఈ హిరణ్యాక్ష హిరణ్యకశిపు. ఇదే ఆ జయ విజయాలకి మొదటి జన్మం. అక్కడ ఉండే ఆ సనక సనందాది మహర్షులని అంటే వాళ్ళ శాపాలని నిజం చేయడానికి, ఈ ప్రహ్లాదుడి మాటని నిజం చేయడానికి లక్ష్మీ నృసింహస్వామి స్తంభానించి అవతారం చేశాడు. హిరణ్యకశిపు కోసం కాదు, ఆ జయ విజయాలు ఎలా శాపం పొందారో ఆ శాపం నిజమవ్వాలి. ఎందుకంటే అది మహర్షుల మాటలు అంటే అది సామాన్యం మాటలు కాదు. నేను మాట్లాడుతున్నానే అలా కాదు, అది మహర్షుల మాటలు అంటే అది విలువైన మాటలు. ఆ మాటలు ఏ రోజు అబద్ధం అవ్వకూడదు, అది నిజమవ్వాలి అనే కారణానికి, ప్రహ్లాదం చెప్పే మాట నిజమవ్వాలి అనే కారణానికి స్తంభం లోపల నుంచి నృసింహస్వామి అవతారం చేశాడు. దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది, హిరణ్యకశిపులు హిరణ్యాక్షలు మన మధ్యలో ఎన్నో మందిలు ఉండొచ్చు. ఆ నృసింహస్వామి అవతారం చేసేది ఈ హిరణ్యకశిపు కోసమో ఈ హిరణ్యాక్షణ కోసమో కాదు, ఇలాంటి మంది కోసం కాదు. నృసింహస్వామి అవతారం చేసేది ప్రహ్లాద లాంటి ఉండే భక్తుల కోసం. అలా ఉంటే భక్తుల్ని ఇవాళ వరకు ఇంకా వెతుకుతూనే ఉన్నాడు మన నృసింహస్వామి. అందుకోసమే మన ముందు ఇంకా అవతారం చేయలేదు. అయితే అర్చారూపంలో అవతారం చేశాడు మా అహోబిల క్షేత్రంలో. అలా అహోబిల క్షేత్రంలో అర్చారూపంలో ఈ స్వామిని మనం దర్శించుకోవచ్చు. ఈ అహోబిల క్షేత్రంలో ఉండే ఇంకొక విశేషమైన ఒక సంగతి ఏంటి అని చూస్తే అది భవనాశిని నది. భవనాశిని నది చాలా విశేషమైనది. ఎందుకు అంటే ఇప్పుడే కొంచెంసేపు ముందు నేను ఈ చింతల చెట్టు గురించి మాట్లాడాను, అవునా? ఇలాగే ఎలా ఇక్కడ భగవంతుడు ఆ చింతల చెట్టు నుంచి అవతారం చేశాడో, ఈ భవనాశిని నది కూడా ఆ చింతల చెట్టు మూలం నుంచి అవతారం చేసింది. ఇది మనకి ఈ అహోబిల మహాత్మ్యంలో తెలుస్తుంది. ఎలా మనం వృక్షేచ రామః అని చెప్పి అక్కడ మారీచని చెప్పే మాటల్ని చూస్తామో, అలా అన్ని వృక్షాలను ఆ భగవంతుడే ఉన్నాడు. అలా ఆ భగవంతుడు సంబంధం తీసుకొని వచ్చి అవతారం చేసే నది ఈ భవనాశిని నది. కావేరీ మహాత్మ్యంలో కూడా ఇలాగే ఆ కావేరీ నది ఎలా అవతారం చేస్తుంది అని చెప్తారు. కావేరీ నది ఒక ఆమ్ల చెట్టు అంటారా, ఉసిరి చెట్టు. ఉసిరి చెట్టు కింద ఆ కావేరీ నది అవతారం చేస్తుంది. ఎక్కడ కొడగులు, కర్ణాటకలో. అక్కడ ఆ ఒక ఉసిరి చెట్టు రూపంగా ఉండేది ఎవరు అని చెప్తే అడిగితే అక్కడ ఆ పురాణం చెప్తుంది, ఈ ఒక్క చెట్టుగా ఉండేది సాక్షాత్ భగవంతుడే అని. అలా భగవంతుడు ఏమంటారు, మూలాన్ని అంటే ఆ ఒక వృక్ష మూలాన్నించి అవతారం చేసే నది ఇది భవనాశిని అనే నది. ఇలా ఆ భవనాశిని నది ఆ వృక్ష మూలం నుంచి అవతారం చేస్తుంది. ఈ ఒక నదికి ఇంకా ఎన్నో మహిమలు ఈ పురాణంలో చూపించారు. ఉదాహరణంగా మన దేశంలో సామాన్యంగా
గంగా స్నానం చేస్తే చాలా మంచిది, చాలా ఎన్నో ఫలాలు మనకు దొరుకుతుంది, అవన్నీ మనం విన్నాము, అవునా? ఇలా ఉన్నప్పుడు ఆ గంగా స్నానం చేసి దానికి తర్వాత 1,000 మందికి ఆ గంగా తీరంలో అన్నదానం చేస్తే ఏ ఫలం మనకి దొరుకుతుందో అలాంటి ఒక ఫలము భవనాశిని నదిలో ఒకసారి కార్తీక మాసంలో స్నానం చేసి ఒక చేతులు ఉంటే ఇంత అన్నం పెట్టుకుని ఒక్కరికి అన్నదానం చేస్తే అంత ఫలం మనకు దొరుకుతుంది. అంటే ఏమర్థము? ఆ గంగాకన్నా ఎక్కువ మహిమ ఉండే నది ఈ భవనాశిని నది. భవనాశిని అంటే ఆ పదానికి ఏమర్థం అంటే, భవం అంటే ఈ యొక్క సంసారం అంటే మనము పుడుతున్నాము, తర్వాత చచ్చిమా మళ్ళీ పుట్టుతాము, ఇంకొక జన్మంతో పుడతాము, అవునా? ఇలా ఇది మన వెళ్తూ ఉంటుంది. ఇది ఎప్పుడో ఆగుతుంది అంటే లేదు, ఎప్పుడూ ఆగదు. ఇది ఒక సైకిల్లా వెళుతూ ఉంటుంది. ఈ సైకిల్ నుంచి మనం బయటికి రావాలంటే, అంటే మోక్షం పొందాలంటే ఏం చేయాలి అంటే ఈ భవనాశిని నదిలో స్నానం చెయ్యాలి అనేది ఈ భవనాశిని మహిమాన్ని మనకి చూపిస్తుంది. అలా ఈ భవనాశిని నదిలో నతీర్థమన్యత్ భవనాశహేతో అనే వల్ల మనకు తెలుస్తుంది ఈ భవనాశిని ఎంత విలువైనది, ఎంత మహిమ ఉంది అనే దాన్ని మనకి దీనివల్ల తెలుస్తుంది. అది మాత్రం కాదు, ఇది మాత్రమ విశేషము. అక్కడ లక్ష్మీ నృసింహస్వామి, దాని తర్వాత ఏం చూసాం ఇప్పుడు భవనాశిని నది, ఇది మాత్రం అక్కడ విశేషమైనది. అంటే ఇది కాకుండా అక్కడ ఉండే పర్వతము, అక్కడ ఉండే కొండ, ఆ కొండ కూడా చాలా విశేషమైనది, చాలా మహిమ ఉండేది. ఎందుకు అంటే అక్కడ ఆ ఒక కొండ పైన మొట్టమొదటిసారికి ఏదో ఒక కాలంలో పురాణం మనకి చెప్తుంది, ఏదో ఒక కాలంలో మొట్టమొదటిసారికి కశ్యప మహర్షి, మీ అందరూ విన్నే ఉన్నారు కదా కశ్యప మహర్షి. ఆ కశ్యప మహర్షి కుమారుడు ఎవరు అంటే గరుడన్. ఆ కశ్యప మహర్షి కుమారుడు గరుడన్ వచ్చి ఎప్పుడూ నిత్యసూరిగా శ్రీవైకుంఠంలో ఉండేవాడు. ఆ గరుడన్ వచ్చి ఇక్కడ ఎలా భూమిలో అవతారం చేశాడు అనే ప్రశ్న రావచ్చు. ఆ గరుడం కూడా ఎలా ఈ రామకృష్ణులు అవతారం చేసి నటిస్తూ మన ముందు మనుష్యులుగా నటిస్తూ ఉంటారో, అలాగే ఈ గరుడం కూడా మన ముందు వచ్చి నటిస్తూ అవతారం చేసి మన కోసం ఈ అహోబిలాన్ని ఇచ్చారు. గరుడ లేదు అంటే మనకి ఇవాళ ఈ అహోబిల క్షేత్రం లేదు. ఎందుకంటే ఆ రోజు ఏదో ఒక కాలంలో ఆ గరుడ నిత్యసూరి అయితే కూడా మన కోసం వచ్చి ఈ భూమిలో అవతారం చేసి ఇక్కడ ఈ గారుడాద్రే అని పేరు పొందే ఈ ఒక కొండపైన వచ్చి ఇక్కడ తపస్సు చేశారు. దేనికోసం? ఆ కశ్యప మహర్షి ఈ గరుడానికి ఉపదేశం చేశారు. ఏంటి అంటే నృసింహ మంత్రాన్ని ఉపదేశం చేశారు. ఒక విషయం మీ అందరి గమనానికి ఏమంటే, ఈ మంత్రం ఇప్పుడు చెప్పాం కదా, కశ్యప మహర్షి వచ్చి ఈ యొక్క మంత్రాన్ని, నృసింహ మంత్రాన్ని గరుడానికి ఇచ్చారు అని చెప్పాను కదా. ఈ మంత్రాన్ని మనము ఎక్కడంటే అక్కడ, ఎవరంటే ఎవరు, అన్ని చోటల్లో చెప్పకూడదు. ఎప్పుడు చెప్పవచ్చు అంటే మనము మన పెద్ద ఆచార్యులు స్వామి వేదాంత దేశికన్, ఇలా స్వామి రామానుజ, ఇలాంటి ఆచార్యులు ఆ ఒక సంప్రదాయంలో వచ్చే ఏదైనా ఒక ఆచార్యం దగ్గర ఈ ఒక మంత్రాన్ని ఉపదేశంగా పొందిన తర్వాతనే ఈ మంత్రాన్ని చెప్పవచ్చు. అలాగే చెప్పకూడదు. ఇది శాస్త్రం నమ్మే వాళ్ళకి, ఎవరు శాస్త్రం నమ్ముతారో వాళ్ళకి, ఎవరు నమ్మరో దానికి ఏం ప్రశ్న లేదు, దానికి ఏం సమస్య లేదు. అలా
ఈ ఒక మంత్రాన్ని ఉపదేశం చేశారు ఆ కశ్యప మహర్షి గరుడానికి. ఆ మంత్రంతో ఇక్కడ ఈ కొండపైన వచ్చి కూర్చున్నారు. ఈ గరుడు వచ్చి కొండపైన వచ్చి కూర్చొని తపస్సు చేశారు. తపస్సు చేసి ఏమైంది, ఆ లక్ష్మీ నృసింహస్వామిని సాక్షాత్కారం చేసుకున్నారు. ఇది అంత సులభమైన కార్యం కాదు. ఎందుకంటే లక్ష్మీ నృసింహస్వామిని అలాగే సాక్షాత్కారం చేసుకోవాలి అంటే అదేంటి 1-2 రోజులు నడిచే కార్యమా? కాదు. ఎన్నో సహస్రాలు సంవత్సరాలు ఇలా కూర్చుని తపస్సు చేస్తేనే ఇది సాధ్యం. లేకపోతే ఇలాంటి కార్యం కుదరదు. ఎవరి వల్లనూ కుదరదు. అలాంటి ఒక తపస్సు చేశాడు గరుడ. ఎందుకంటే ఇంద్రుడు ఎప్పుడు ఒక్క లేకుండా ఇంకొకటి సమస్యాన్ని తీసుకొస్తూ ఉంటాడు మధ్యలో. అవునా? ఎవరైనా తపస్సు చేయడానికి కూర్చుంటే ఒకటి లేకుండా ఇంకొకటి సమస్యాన్ని అక్కడ వచ్చి పెడతాడు ఇంద్రుడు. అలా గరుడను కూర్చుకొని తపస్సు చేసే సమయంలో అక్కడ అప్సర స్త్రీలన్నీ వచ్చి ఈ గరుడ ముందు నృత్యం చేశారు. ఆ అప్సర స్త్రీలు నృత్యం చేసిన సమయంలో ఎప్పుడు మనము పురాణములు వింటాం కదా, విశ్వామిత్రులన్నీ అలాగే మేనకాన్ని చూసి ఆ మేనక వెంటనే వెళ్ళిపోయారు అని చెప్పి కొంచెం కూడా అలగలేదు ఈ గరుడ స్వామి. ఎవరు నృత్యం చేసుకుంటే ఏంటి, ఆ నృత్యం చేస్తున్నారా లేదా అనేదే తెలీదు గరుడానికి. అలాంటి ఒక తపస్సు గరుడ స్వామికి. అలాంటి ఒక తపస్సుతో ఆ గరుడ స్వామి అక్కడ తపస్సు చేస్తున్నారు. ఎన్నో సహస్రాలు వర్షాలు తపస్సు చేసిన తర్వాత ఆ కొండపైన అక్కడ లక్ష్మీ నృసింహస్వామి దర్శనం కలుగుతుంది. ఆ దర్శనంతో అప్పుడు అడుగుతారు గరుడ స్వామి, ఓ లక్ష్మీ నృసింహస్వామి, నా కోసం నువ్వు అనుగ్రహం చెయ్యాలి, నువ్వు ఇక్కడే ఉండి నా కోసం అని చెప్తే కరెక్టా? ఎందుకంటే ఆ గరుడాన్ కోసం అవతారం చేశారు లక్ష్మీ నృసింహస్వామి అహోబిలంలో, అది కరెక్టు, అవును. అయితే ఆ గరుడాని కోసం అవతారం చేసి మనకందరికీ దర్శనం ఇవ్వకూడాల్సింది, అవునా? అయితే ఇవాళ కూడా దర్శనం ఇస్తున్నారు లక్ష్మీ నృసింహస్వామి అంటే గరుడ అక్కడ వరం అడగలేదు. వరం ఎవరి కోసం అడిగారు అంటే మన అందరి కోసం అడిగారు గరుడ. అక్కడ నువ్వు ఎన్ని రోజులు సూర్యచంద్రాలు ఉంటారో అన్ని రోజులు నీకు భక్తులు వస్తూ ఉంటారు, నువ్వు అన్ని భక్తులకి దర్శనం ఇస్తూ ఉండాలి అని చెప్పి ఆ గరుడు అడిగే వరం ఇలా ఉండే కాబట్టి ఈరోజు వరకు మాకు అక్కడ లక్ష్మీ నృసింహస్వామి అహోబిల క్షేత్రంలో దర్శనం ఇస్తున్నారు. అలా మేము అడిగే వరంలో కూడా ఒక స్వార్థం ఉండకూడదు, అడిగే వరంలో సెల్ఫిష్నెస్ ఉండకూడదు. అందరికీ ఒక వరం అనుకూలంగా ఉండాలి. అది మనకు ఈ గరుడ వల్ల తెలుస్తుంది. అలా ఆ లక్ష్మీ నృసింహస్వామి ఆ కొండలో ఈరోజు వరకు మనకి దర్శనం ఇస్తున్నారు. ఆళ్వారు కూడా ఒక చోటలు పాడతారు, తిరువేంకట మామలై ఒండ్రుమే తోడ నమ్ వినై ఓయుమే అని. తిరువేంకట మామలై అంటే అది తిరుపతి కొండ. అయితే ఈ ఒక లైన్ని ఇప్పుడు ఎందుకు నేను చెప్పాను అంటే, ఎలా ఇక్కడ అహోబిల క్షేత్రంలో ఆ కొండ ఉందో ఆ కొండమే ముందు మనకి అనుగ్రహించాలి, అలా మన ఆచార్యులు ప్రార్థిస్తారు. ఈ ఉపన్యాస ఆరంభంలో నేను ఒక శ్లోకం చెప్పాను, ప్రపద్యేతం గిరిం ప్రాయ శ్రీనివాసానుకంపయ అని చెప్పి. ఆ శ్లోకంలో స్వామి వేదాంత దేశికం చెప్తారు, ఈ ఒక తిరుపతి కొండ ఉంది కదా, తిరుపతి భగవంతుడు తర్వాత మనకి కొండ ఫస్ట్. కొండని మనం నమస్కరించుకోవాలి, ఆ కొండమే మనకి అనుగ్రహం చేసేది, ఆ కొండమే అన్ని ఫలాన్ని ఇస్తుంది అని చెప్పి ఆ కొండ మహిమాన్ని అలా కొండాడారు, అలా స్తోత్రం చేశారు స్వామి వేదాంత దేశికన్. అలాగే ఇక్కడ ఆళ్వారు కూడా మామలై ఒండ్రుమే తొడ నమ్ వినై ఓయుమే అని చెప్తారు. దానికి ఏమర్థం అంటే
నేను ఆ కొండ పైన ఎలా ఉంటే అయినా ఓకే, ఒక చిన్న జంతువుగా ఉంటే కూడా నాకు పనిలేదు, నేను జంతువుగా కూడా ఉండిపోతాను, అలా ఉండి నీ కైంకర్యం నేను చెయ్యాలి, నీ సాన్నిధ్యంలో నేను ఉండాలి అని చెప్పి కులశేఖరాళ్వారు పాడతారు. అలాగే ఇక్కడ నమ్మాళ్వారు కూడా చెప్తారు, ఈ కొండనే అంత మహిమే ఉండేది, కొండలోనే అంత మహిమ ఉంది అని చెప్పి ఆ కొండాన్ని పాడతారు ఇక్కడ ఆళ్వారు. అది తర్వాత ఈ ఒక కొండాన్ని ఇవాళ ఎన్నో టెక్నాలజీస్ అన్నీ వచ్చేసింది, అవునా? ఈ శాటిలైట్ మూలం ఇమేజెస్ తీసేది, తర్వాత ఆ మ్యాప్స్ అన్నీ మనం చూస్తాం కదా, ఇవాళ ఫోన్లు మ్యాప్స్ చూస్తాం, అది శాటిలైట్ మూలం ఇమేజెస్ తీసి అవన్నీ చూస్తాం కదా. అలా చూడండి, ఈ పురాణాలు ఎన్నో సహస్ర సంవత్సరాల ముందే చెప్పే పురాణం ఇది. ఈ పురాణాలు ఎలాంటి విషయాలు చెప్తున్నారంటే, ఈ టెక్నాలజీలన్నీ ఏం లేకుండే అవాళ అయితే కూడా ఎలాంటి విషయాలు చెప్తున్నారంటే, ఈ ఒక కొండ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది అంటే, అహోబిల క్షేత్ర కొండ తిరుపతి నుంచి ఆరంభం అయినాక తర్వాత ఇక్కడ మధ్యంలో అహోబిల క్షేత్రం, తర్వాత చివరి భాగం వచ్చి శ్రీశైలం. ఇలా ఇది ఒక కొండం అంటే మౌంటైన్ రేంజ్ అని చెప్తాం కదా, ఇది ఒక కొండం అని పురాణంలో చెప్తుంది. ఇదన్నీ ఒకటే కొండం. అప్పుడు అలా ఉన్నప్పుడు ఇది ఈ కొండ ఎలా ఉందంటే, నేను అప్పుడే చెప్పాను కదా, ఆ ఒక ఆదిశేషుడు అనంతశయనుడు వచ్చి భగవంతుడికి ఎలా సేవ చేశాడో అలా ఇక్కడ కూడా అంతే. ఆ లక్ష్మీ నరసింహస్వామి అక్కడ అవతారం చెయ్యాలి అంటే ఆ ఆదిశేషుడు వచ్చి కొండలాగా అక్కడ ఉన్నాడు. అది కూడా ఎలా అంటే, అది మనకి ఈ పురాణం వల్ల తెలుస్తుంది. ఆదిశేష రూపంలో ఈ మొత్తం కొండం ఉందంట. అంటే తిరుపతి నుంచి ఆరంభించి ఆ తిరుపతి వచ్చి ఆ ఆదిశేషం వదన భాగం అంటే ముఖ భాగంలా ఉంది, తర్వాత మధ్య భాగం వచ్చి అహోబిల క్షేత్రం, తర్వాత తోక వచ్చి ఆ శ్రీశైలం అని చెప్పి మనకి ఈ పురాణం చెప్తుంది. ఎన్నో సంవత్సరాల ముందు చెప్పే విషయం ఇది. ఆ రోజు ఏంటి శాటిలైట్ ఉండేదా, శాటిలైట్ ఇమేజెస్ ఉండేదా? అయితే కూడా మన పెద్దవాళ్ళు ఈ విషయాలన్నీ చెప్పారంటే వాళ్ళ ఒక బుద్ధిశక్తి ఎలా ఉండేది ఆలోచించండి. ఎందుకు చెప్తానంటే, ఇవాళ ఎన్నో చిన్నవాళ్ళు ఈరోజు ఏమవుతుంది అంటే, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంది అంటే, మా పెద్దవాళ్ళు ఎడ్యుకేటెడ్స్ కాదు, వాళ్ళకి ఏమీ తెలీదు, మామందరూ స్కూల్కి పోయి ఎల్కేజీ నుంచి ఇంజనీరింగ్ వర్క్కి డాక్టర్ వరకు అన్నీ చదివాము, అందుకే మనకే అన్నీ తెలుసు, మా పెద్దవాళ్ళకి ఏమీ తెలీదు అనే ఒక భావనలోనే ఉంటారు. ఆ భావన సరికాదు. అందుకే నేను ఈ విషయాన్ని చెప్తున్నాను. ఈ మహర్షులందరూ వాళ్ళ తపస్సు వల్ల ఎలాంటి విషయాలు మనకి ఇచ్చారు చూడండి. అది కాకుండా ఈ క్షేత్రంలో నేను అప్పుడే చెప్పినట్టు ఈ క్షేత్రానికి విలువ దేనివల్ల అంటే, మహాపురుషులు, ఆచార్యులు, మహర్షులు ఆ క్షేత్రంలో వచ్చి నడిచారు కాబట్టి ఆ క్షేత్రానికి అలాంటి ఒక విలువ. మన స్వామి రామానుజులు యతిసింహంగా వచ్చి అక్కడ అన్నీ చాలా మంగళాశాసనాలని చేశారు. దాని కాకుండా మన స్వామి వేదాంత దేశికులు కూడా అక్కడ వచ్చి ఎన్నో మంగళాశాసనాలన్నీ చేశారు. అది తప్పకుండా ఇవాళ వరకు ఆ అహోబిల క్షేత్రంలో అంటే కింద ఇప్పుడు పూజలన్నీ జరుగుతున్నాయి ఒక గుడిలో. ఇవాళ అక్కడ పూజలు జరుగుతున్నాయంటే దానికి ముఖ్య కారణం ఆదివంశడోపస్వామి. ఆ ఆదివంశడోపస్వామి లేకుండా ఇవాళ అక్కడ గుడిలు, అక్కడ ఏమంటారు, ఆ గుడి మేనేజ్మెంట్ నిర్వహణ అదన్నీ సాధ్యం లేదు. అవ్వాళ ఆ రోజు ఆదివంశడోపస్వామి ఇవన్నీ చేశారు కాబట్టి ఇవాళ వరకు అక్కడ అహోబిల క్షేత్రంలో అలా ఆ నిర్వహణ, ఆ గుడిలు, ఆ పూజలు, అన్ని కార్యక్రమాలు ఇలా నడుస్తుంది.
అలా ఈ ఆదివంశరూప స్వామికి ఎన్నో ఇంకా మహిమాలు ఉన్నాయి. ముందు ముందు మనం చూద్దాం. ఇప్పుడు మొదటి నృసింహస్వామిని మనం చూస్తే అక్కడ ఒక క్రమం చెప్తారు, పురాణ క్రమం. ఆ క్రమం ప్రకారం మనం చూస్తే జ్వాల, అహోబిల, మాలోల, క్రోఢ, కారంజ, యోగానంద, ఛత్రవట, పావన, భార్గవ, యోగానంద, ఛత్రవట, పావన నృసింహాలు అని ఒక క్రమం మనకి పురాణాలు చెప్తుంది. ఆ క్రమంలో మనము ఈ నృసింహస్వామిలని అందరినీ ఉండే సమయావకాశం చూసి ఎంత సాధ్యమవుతుందో అంతవరకు అనుభవించిందాం. ఇప్పుడు మొదటి నృసింహస్వామి చూస్తే వాళ్ళే జ్వాలా నృసింహస్వామి. ఈ జ్వాలా నృసింహస్వామిని మనం ఎక్కడ దర్శనం చేసుకోవచ్చు అంటే ఈ అహోబిల క్షేత్రంలో పైన ఉండే అహోబిల క్షేత్రంలో అన్ని మెట్టులన్నీ ఎక్కి వెళ్తే చివరిలో ఉండే స్వామి ఈ జ్వాలా అహోబిల స్వామి. ఈ జ్వాలా అహోబిల స్వామిని మనం చూస్తే చాలా విశేషాలు ఉన్నాయి ఈ స్వామికి. దానికి ముందు ఈ ఒక కొండానికి ఇక్కడ ఈ నరసింహస్వామిలు ఇలా విజయం చేయడానికి ఏంటి కారణం అని చూస్తే మేము చూసాం కదా, ఆ గరుడ వల్లనే ఇలాంటి అన్ని పనులు నడిచింది, అన్ని పనులు జరిగింది అని చూసాం కదా. అలాగే ఆ గరుడ వచ్చి ఇక్కడ ఖగపతి తపసోచ్చై సర్వతో భాసమాన ఫలతృణ జలపానై సేవితస్తాపసౌఘై. దీంట్లో చెప్తారు ఈ అహోబిల క్షేత్రం వచ్చి ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి ఇవాళ వరకు అలాగే ఉంది. ఏమంటే అన్ని ఫలతృణ జలపానై, ఎన్నో ఫలాలు, ఎన్నో పండులు, ఎన్నో పూలు, రకరకాల పువ్వులు, రకరకాల ఫలాలు, అన్నీ ఆ చెట్టులు ఇవాళ వరకు అలాగే ఉన్నాయి. అది మాత్రం కాకుండా జలపానై, ఎన్నో శుద్ధంగా ఉండే తీర్థాలు ఉన్నాయి. సేవిత తాపసౌఘై, దీన్ని మనం పానం చేస్తే మన తాపాలన్నీ వెలిగిపోతాయి. ఇలా ఉండే ఖగపతి అంటే ఆ గరుడ వచ్చి అక్కడ ఉండి తపస్సు చేశారు కాబట్టి ఇలాంటి మహిమాలు ఆ కొండకి ఈ రోజు వరకు ఉంది. అది మాత్రం కాదు, సకల భువన రక్ష దక్షిణ సర్వదాయి విలసతు భువి నిత్యం పర్వతో గారుడాద్రి. దీనివల్ల మనకి తెలుస్తుంది ఆ కొండవే మన అందరికీ అన్ని ఫలాల్ని ఇస్తుంది. ఇలాంటి కొండ మీద ఉండే మొదటి నరసింహస్వామి ఎవరు అంటే జ్వాలా నృసింహస్వామి. ఈ జ్వాలా నృసింహస్వామి ఎలాంటి స్వామి అంటే ఒకటి కళ్ళు వచ్చి ఆ స్వామికి సూర్యుడు, ఇంకొకటి కళ్ళు వచ్చి చంద్రుడు, ఇంకొకటి కళ్ళు వచ్చి అగ్ని. ఇదేంటి 3 కళ్ళు చెప్తున్నారు? అవును, త్రినేత్రుడు అంటే మన మనస్సుకి మొదటి వచ్చే ఎవరు అంటే పరమశివుడు. అయితే ఆ పరమశివుడు ఇలా త్రినేత్రుడు అవడానికి కారణం ఏంటి అనే విషయాన్ని ఈ పురాణం మనకి చూపిస్తుంది. దాన్ని ముందు చూద్దాం. అయితే దానికి ఒక కారణం ఉంది. దాని ప్రకారం మనం చూస్తే ఈ నృసింహస్వామి 3 కళ్ళుని పెట్టుకున్నారు. 3 కళ్ళు, ఆ 3 కళ్ళులు ఒకటి సూర్యం అయితే, ఇంకొకటి చంద్రుడు, ఇంకొకటి అగ్ని. ఇలా ఉండే ఆ కళ్ళుల్ని తపన ఇందు అగ్ని నయన అని స్వామి దేశికన్ పాడతారు. అలా ఇక్కడ చూస్తే ఆ ఒక భీషణ రూపంలో అంటే భయానక రూపంలో అక్కడ నరసింహస్వామి, జ్వాలా నరసింహస్వామిగా మనకు అక్కడ సేవ ఇస్తున్నారు, దర్శనం ఇస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఆయన మడి మీద అక్కడ హిరణ్యకశిపుని వేసుకొని ఆయన ఇక్కడ హిరణ్యకశిపుని సంహారం చేస్తున్నాడు. అలా ఉండే స్వామి జ్వాలా నరసింహస్వామి.
అలా ఉండే ఈ జ్వాలా నరసింహస్వామి ఆయన నోటి నుంచి అగ్ని వస్తున్నట్టు ఉందంట. అది ఇక్కడ పురాణంలో మనకి వర్ణనం చేసి ఇస్తున్నారు. అలా అగ్ని వస్తున్నట్టు ఉంది. అది మాత్రం కాదు, ఆయన హస్తాలు ఎలా ఉన్నాయంటే చాలా తేజోమయంగా ఉన్నాయి ఆయన హస్తాలు. ఎందుకంటే ఈయనకి 2 హస్తాలు కాదు, ఈయనకి 8 హస్తాలు ఉన్నాయి. ఈ 8 హస్తాల్లో 2 హస్తాల్లో మాలగా ఇలా వేసుకున్నారు. ఆ 2 హస్తాల్లో శంఖచక్రం పెట్టుకున్నారు. 2 హస్తాల్లో హిరణ్యకశిపుని పట్టుకున్నారు. ఇంకా 2 హస్తాల్లో ఆ హిరణ్యకశిపుని ఇలా సీల్తూ సంహారం చేస్తున్నారు. ఇలా 8 హస్తాలు ఉన్నాయి ఆ లక్ష్మీ నరసింహస్వామికి. ఆ 8 హస్తాలతో ఏమంటే ఇంత ఉగ్రంగా ఉన్నారే స్వామి, దర్శనం చేసుకుంటే మనకి భయం పడుతుంది కాదా అని ప్రశ్న రావచ్చు. దానికోసమే ఈ ఏమంటారు ప్రకృతి ఎలా ఉంది అంటే అక్కడ మనము ఆ జ్వాలా నరసింహస్వామికి వెళ్తున్నప్పుడు దారిలోనే మధ్యలో మన అందరికీ చల్లగా ఉన్నట్టు భవనాశిని ప్రవహిస్తుంది. అది ఎందుకు అంటే నువ్వు అక్కడ వెళ్ళి ఆ జ్వాలా నరసింహస్వామిని చూసి భయపడకు అనేదానికే అక్కడ భవనాశిని నది ప్రవహిస్తుంది, చల్లగా గాలితో ప్రవహిస్తుంది. అలా ఆ దారిలో భవనాశిని మనకి దొరుకుతుంది. అది కాకుండా ఈ స్వామి ఎలా ఉంటారంటే ఉద్యద్భాస్వత్సహస్రప్రభమశనినిభం స్వేక్షణైర్విష్కిరంతం వన్హీనన్హాయ విద్యుత్తతి వితతి సటా భీషణం భూషణైశ్చ దివ్యైరాదిప్తదేహం నిశినతనక లసద్బాహుదండైరనైకైః సంభిన్నం భిన్నదైత్యేశ్వర తనుమతనం నారసింహం భజామహ. ఇలా ఒకటి చెయ్యి కాదు, ఎన్నో చేతులతో అంటే 8 చేతులతో అక్కడ నరసింహస్వామి మనకి దర్శనం ఇస్తున్నారు. ఉద్యద్భాస్వత్ సహస్రప్రభ అంటే అక్కడ నరసింహస్వామి అవతారం చేసినప్పుడు ఎలా ఉండేది అంటే మనం శివుడు ఒక స్తోత్రం చేశాడు. అంటే పరమశివుడు మన నరసింహస్వామికి ఒక స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రానికి ఏంటి పేరు అంటే మంత్రరాజపద స్తోత్రం. ఈ మంత్రరాజపద స్తోత్రాన్ని ఎవరైనా చెప్పవచ్చు, ఎవరైనా దీన్ని ఏమంటారు నేర్చుకోవచ్చు, చెప్పవచ్చు. నేను అప్పుడే మంత్రానికి ఒక నియమాలన్నీ చెప్పాను కదా, అలాంటి నియమాలు ఈ మంత్రరాజపద స్తోత్రానికి లేదు. ఈ మంత్రరాజపద స్తోత్రాన్ని ఎవరైనా చెప్పవచ్చు. అలా ఈ మంత్రరాజపద స్తోత్రాన్ని ఆ పరమశివుడు ఒకరోజు స్తోత్రం చేశాడు, పాడాడు. ఎవరికి? ఆ లక్ష్మీ నరసింహస్వామికి. ఆ లక్ష్మీ నరసింహస్వామికి ఈ మంత్రరాజపద స్తోత్రాన్ని పాడినప్పుడు అక్కడ ఈ పరమశివుడు చెప్తాడు, జ్యోతింషి అర్కేందు నక్షత్ర జ్వలనాదీని అనుక్రమాత్ జ్వలంతి తేజసాయస్య తం జ్వలంతం నమామ్యహం అని చెప్తాడు. దీనికి ఏమర్థం అంటే ఇలా సహస్ర భాస్వత్ ప్రభ అంటే సహస్ర సూర్యులు ఒకేలా ఉదిస్తే ఎలా ఉంటుంది, అలాంటి ఒక ప్రభతో అవతారం చేశాడు ఈ స్వామి. అలాంటి ఒక ప్రభతో అవతారం చేసి పగల్ విళక్కాగా అని స్వామి దేశికని చెప్తారు. దానికి ఏమి అర్థం అంటే ఇలాంటి ఒక స్వామి అవతారం చేసినప్పుడు పగల్ విళక్కాగా ఆ సూర్యుడు కూడా ఒక చిన్న దీపంలా కనపడ్డాడంట. అలాంటి ఒక తేజస్సుతో ఆ నరసింహస్వామి అవతారం చేశాడు, పగల్ విళక్కాగా అని చెప్పి ఇక్కడ మనకి స్వామి దేశికం చూపిస్తున్నారు. అది కాకుండా విష్ణు సహస్రనామములు 9 నామాలు ఉన్నాయి, 10 నామాలు వస్తాయి. అయితే 9 నామాలు పర్టిక్యులర్గా ఈ ఒక్కొక్క నరసింహస్వామికి అని చెప్పి పరాశర భట్టులు చూపించారు.
ఆ ప్రకారంగా చూస్తే ఈ జ్వాలా నృసింహస్వామికి దుర్మర్షణ అనే ఒక తిరునామము సరిగా పొందుతుంది. ఎందుకంటే ఇక్కడ దుర్మర్షణ అంటే ఎవరు అంటే అతి పరాక్రమైన ఒక స్వామి. ఆ పరాక్రమంగా స్వామి ఉన్నారు కాబట్టి శత్రులు ఆ స్వామిని సహించుకోలేరు. శత్రులు ఆ స్వామిని, ఆ స్వామి పరాక్రమని సహించుకోలేరు, ఆ వీరాన్ని సహించుకోలేరు. అలాంటి స్వామి, అందుకోసమే ఆ స్వామికి దుర్మర్షణ అని పేరు. అమృత్యు సర్వదృక్సింహ సంధాత సంధిమాన్ స్థిర అజో దుర్మర్షణ శాస్త విశ్రుతాత్మా సురారిహ. ఈ నామాలన్నీ ఆ లక్ష్మీ నృసింహస్వామి అహోబిల క్షేత్రంలో ఉండే ఆ నృసింహస్వామికే ఈ నామాలన్నీ. ఇలా ఆ స్వామి ఇంకో అప్పుడే చెప్పాను కదా నేను, ఒక్కొక్క నృసింహస్వామికి కూడా మనము ఈ విష్ణు సహస్రనామం నుంచి ఒకటి పేరు. తర్వాత ఆళ్వారు చెప్పారు కదా, ఆళ్వారు 10 పాటలు పాడారు అహోబిలం క్షేత్రం గురించి అని చెప్పాను కదా. ఆ ఒక నృసింహానికి ఒక పాట. తర్వాత ఇంకొకటి ఇప్పుడే మంత్రరాజ పద స్తోత్రం చెప్పాం కదా, ఆ మంత్రరాజ పద స్తోత్రం నుంచి ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క లక్ష్మీ నృసింహస్వామికి. సమయావకాశం ఉంటే ఈ అన్ని నృసింహస్వామికి దీన్ని చూద్దాం. ఇప్పుడు జ్వాలా నృసింహస్వామికి దుర్మర్షణ అనే దాన్ని చూసాం. అది కాకుండా మనము జ్వలంతం నమామ్యహం అనే ఒక శ్లోకాన్ని కూడా చూసాం. అది కాకుండా ఇప్పుడు మన ఆళ్వార్ పాశురాన్ని చూస్తే மென்றபேழ்வாய் வாழைற்றோர் கோளறியாய் அவுணன் பொன்றவாகம் வள்ளுகிறாள் ஓழ்ந்த புனிதனிடம் நின்ற செந்தி மொண்டு சூரை நீள் விஷம்பூடுரிய சன்ற காண்டற்கரிய கோயில் సింగవేల్ కుండ్రమే. దీనివల్ల ఈ పాశురము ఆ జ్వాలా నృసింహస్వామికే. ఎందుకంటే ఆ జ్వాలా నృసింహస్వామి ఎలా ఉన్నారంటే ఆయన నఖాల వల్ల ఆ హిరణ్యకశిపుని సంహారం చేస్తున్నారు. దాన్ని ఇక్కడ ఆళ్వారు పాడారు. అది మాత్రం కాదు, ఇప్పుడు బిగ్గరగా గాలి వీస్తుంది అనుకోండి. బిగ్గరగా గాలి వీస్తే ఆ గాలితో నోటి నుంచి నిప్పు బయటికి వస్తే ఎలా ఉంటుంది, అలాంటి ఒక దర్శనాన్ని అక్కడ ఇస్తున్నారు మన జ్వాలా నృసింహస్వామి. అలా పాడారు కూడా ఇక్కడ ఆళ్వారు. దానికోసమే ఆళ్వారు ఈ పాసురమే ఆ స్వామికి సరిగా ఉంటుంది అని చెప్పి మన పెద్దవాళ్ళు ఆళ్వారు పాసురాన్ని ఇలా చూపించారు. అది మాత్రం కాదు, ఆయన పళ్ళు ఎలా ఉన్నాయంటే చాలా షార్ప్గా ఉన్నాయి పళ్ళు. అది మాత్రం కాదు, ఆ పళ్ళు కత్తిలా ఉన్నాయి. ఆ కత్తిలా ఉండే ఆ పళ్ళులన్నీ ఇలాగే కోపంతో ఇలా చేస్తున్నారు ఆ స్వామి. అందుకే ఈ పాసురం ఆ స్వామికే సరిగా ఉంటుంది అని మన పెద్దవాళ్ళు చూపించారు. అలా మనం చూస్తే ఈ పాశురం ఆ స్వామికే, ఆ జ్వాలా నృసింహస్వామికే ఈ పాశురం సరిగా ఉంటుంది. ఈ పాశురంలో నేను ఒకటి విషయం చెప్పాలి, చాలా ముఖ్యమైన విషయం. షండ్రకాండర్కర్య కోయిల్ సింగవేల్ కుండ్రమే అని ఈ ఒక ఏమంటారో ఈ ఒక లైన్ని మనం చూస్తాం ఈ పాశురం. ఈ లైన్ మనకి ఏం చెప్తుంది అంటే షండ్ర కాండర్ కరియ కోయిల్ అంటే ఏమర్థం? మనము ఇక్కడి నుంచి వెళ్ళేది కూడా కష్టము, దానికి తర్వాత అక్కడ లోపల మళ్ళీ వెళ్ళేది కష్టము అహోబిల క్షేత్రంలో. అది కాకుండా ఆయన మనస్సు చేస్తే, అంటే ఆ నృసింహస్వామి మనస్సు చేస్తే మనకి ఆయన దర్శనం కలుగుతుంది. ఇలా ఉన్నప్పుడు ఆయన దర్శనం అంత సులభం కాదు అని చెప్పి ఇక్కడ ఆళ్వారు పాడతారు. ఇలా ఎందుకు ఆళ్వారు పాడతారు అంటే ఆళ్వారు కాలం ఎప్పుడు ఉండేది? ఎన్నో సహస్ర సంవత్సరాల ముందు ఉండేది ఆళ్వారు కాలం, అవునా? ఇలా ఉన్నప్పుడు షండ్రకాండర్ కరియ కోయిల్ వెళ్ళేది ఎంతో కష్టం, అవునా?
ఆ రోజుల్లో ఏంటి జీపీఎస్ ఉండేదా? ఎవరైనా దారిలు దొరికేవారా? ఎలా పోవాలి జ్వాలానరసింహస్వామికి అని అడిగితే దారి చెప్పేవాళ్ళ? ఇవన్నీ ఏం లేదు, అవునా? అలాంటి ఒక కాలంలో ఆదివంశడగోప స్వామి 600 years ముందు వెళ్ళారు. అది కూడా నడుచుకొని వెళ్ళారు అంటే అది ఎక్కడి నుంచి? ఇది దగ్గరైన ఒక ప్రదేశం, ఇది మనం కూర్చునే ప్రదేశం దగ్గరైన ప్రదేశం. ఆదివంశడగోప స్వామి వెళ్ళేది ఎక్కడి నుంచి? కాంచీపురం నుంచి వెళ్ళారు అహోబిలానికి. అదేంటి అంత సులభమైన ప్రయాణమా? ఎన్ని కష్టాలు, ఎలా వెళ్ళారు ఆ రోజు మనం ఊహించుకో కూడా లేరు. అలాంటి ఒక ప్రయాణం అది. అన్ని కష్టములతో ఆదివంశడగోప స్వామి అక్కడికి వెళ్ళారు. అది కాకుండా ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం నేను ఇక్కడ ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఈ ఉపన్యాసం జరుగుతుందేదే ఆ ఒక అకేషన్ వల్లనే. అదేంటి అంటే మన అహోబిల మఠ ఆచార్యులు ఉన్నారు కదా, ఆ ఆచార్యుల్లో ఉండే 45నే పట్ట శ్రీమద్ అయోగ్య సింగర్ శ్రీమద్ అయోగ్య సింగర్ స్వామి అంటే శ్రీమద్ విల్లివలనాయ సింగర్ అని చెప్తాము. శ్రీవంశడగోప శ్రీ లక్ష్మీ నృసింహ దివ్యపాదుకా సేవక శ్రీవంశడగోప శ్రీ నారాయణ యతీంద్ర మహాదేశికన్ స్వామివారు. ఆ స్వామివారు అక్కడ అహోబిలంలో చేసే పనులకి, ఆ కైంకర్యులకి లెక్కమే లేదు. అన్ని కైంకర్యాలు చేశారు ఆ స్వామి. అలాంటి కైంకర్యాలు చేయకపోతే ఆ రోజుల్లో అంటే 20-30 వర్షాల ముందు అలాంటి కైంకర్యాలు చేయకపోతే ఇంత సులభంగా మనం ఇవాళ అహోబిలానికి వెళ్ళడం కుదరదు. అలాంటి కైంకర్యాలు అన్నీ చేశారు ఆ స్వామివారు. ఎలాంటి కైంకర్యాలు అంటే ఎన్నో సేతువాలు అన్నీ కట్టించి, ఆ సేతువ మాత్రం కాదు, ఆ సేతువంతో మెట్టులన్నీ చేయించి ఎన్నో పనులన్నీ చేయించారు. దానివల్ల ఇవాళ భక్తులు చాలా సులభంగా వెళ్ళి అక్కడ ఆ దర్శనాన్ని పొందవచ్చు, అవునా? అలా ఆ లక్ష్మీ నృసింహస్వామి దర్శనాన్ని పొందవచ్చు. అలా కైంకర్యం చేసే స్వామి ఆ శ్రీమద్ విల్లివలనాయ సింగర్ స్వామి. ఎందుకు ఆ స్వామి గురించి ఇప్పుడు చెప్తున్నానంటే, ఈ ఉపన్యాసం జరుపుతున్నదే ఆయన ఒక మహిమ వల్ల, ఆయన ఒక విశేషత వల్ల. ఎందుకు అంటే ఆ స్వామికి ఈ ఒక సంవత్సరం శతమాన మహోత్సవం నడుస్తుంది. శతమాన మహోత్సవం అంటే 100th తిరునక్షత్రం నడుస్తుంది. 100th తిరునక్షత్రం ఈ ఒక సమయంలో, ఈ సందర్భంలో నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉపన్యాసాలు అన్నీ అరేంజ్ చేశారు మన అర్చక స్వామి. అలా ఆ స్వామి ఎలా కైంకర్యాలు చేశారో అలాంటి కైంకర్యాలు ఆ స్వామి చెయ్యకపోతే మనం ఎవ్వరు కూడా అక్కడ అహోబిలానికి వెళ్ళి దర్శనం చేసేది అనేది ఎన్నో దూరం మాట, అది దూరం ఉండే మాట, అది కుదరదు. అది అలాంటి కైంకర్యాలని చేశారు ఆ స్వామి అలాంటి కైంకర్యాలని చేసి మనకి అంత సులభంగా ఆ దర్శనం పొందేలా చేశారు. ఇవాళ ఆ శతమాన మహోత్సవం సమయంలో ఆ స్వామిని మనం అందరూ స్మరించుకోవాలి. అలాంటి కైంకర్యాన్ని చేశారు ఆ స్వామి. అలా ఆ స్వామి మాత్రం కాదు, ఇక్కడ ఉండే మన ప్రకృత సింగర్ స్వామి కూడా అంతే. ప్రకృత సింగర్ స్వామి అన్ని చోటలకి, ఉత్తర భారతాలకి 2 సారి అప్పుడే ప్రయాణం చేశారు, సంచారం చేశారు. దాంతో ఎన్నో కైంకర్యాలు, ఎన్నో దివ్యదేశంలో ఇవాళ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ కూడా ఆ స్వామి వల్లనే ఇక్కడ, ఆ స్వామి నియమనం ఇచ్చేనే ఇక్కడ ఈ ఉపన్యాసం జరుగుతుంది. ఈ సమయంలో ఆ స్వామికి మనం అందరూ కృతజ్ఞతతో ఉండాలి. ఆ స్వామికి అనంత ధన్యవాదాలు. అలా ఆ అహోబిల మఠ ఆచార్యాలు మనకి ఇవాళ లేకపోతే ఏ కార్యాలు కూడా సిద్ధించదు. అలా చంద్రకాండర్ కరియకోయిల్ నుంచి ఆరంభించాను కదా దీన్ని.
ఇప్పుడు మన పెద్దవాళ్ళు చెప్తారు, చంద్రకాండర్ కరియ కోయిల్ కాదు ఇది, అంటే అక్కడ వెళ్ళడానికి కష్టం పడే అవసరం లేదు. చంద్రకాండర్కి ఎళియ కోయిల్, సులభంగా వెళ్ళొచ్చు అని మన పెద్దవాళ్ళు చెప్తారు. ఎందుకంటే అలాంటి కైంకర్యాలు చేశారు మన ఆచార్యులు. మనం సులభంగా వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవచ్చు అని అక్కడ చెప్తారు. అలా ఈ ఒక నృసింహస్వామికి ఉండే విశేషం ఏమని చూస్తే, ఈ నృసింహస్వామిని ఎవరు మాంగళ్య స్తవం అనే ఒక స్తవం ఉంది, అది పురాణంలో మనకి దొరుకుతుంది. ఆ మాంగళ్య స్తవంలో ఉండే ఆ శ్లోకం మూలక మనము అక్కడ ప్రార్థించుకుంటే ఆ ఒక జ్వాలా నృసింహని మమాస్తు మాంగళ్య వివృద్ధయే హరి అని ప్రార్థించుకుంటే అక్కడ మనకి కేవలం మాంగళ్య భాగ్యం మాత్రమే కాదు, దాంతో మనకి ఏ ఏ మంగళాలన్నీ దొరకాలో అన్ని మంగళాలు దొరుకుతాయి. ఎందుకంటే విష్ణు సహస్రనామంలో మనం చెప్తాం కదా, మంగళానాంచ మంగళం అని చెప్తాం కదా. అన్ని మంగళానికి పెద్దదైన మంగళం ఎవరు అంటే ఆ లక్ష్మీ నృసింహస్వామి. అలా అన్ని మంగళాన్ని మనకి ఇచ్చేవాడు ఆ జ్వాలా నృసింహస్వామి. అలాగే అహోబిల నృసింహాన్ని మనం చూస్తే, భూమో నృసింహ భువనే నృసింహ వాయౌ నృసింహ వచనే నృసింహ అగ్నౌ నృసింహోపి అమృతే నృసింహ అభ్యాకాశదేశేపి అఖిలే నృసింహ. ఈ నృసింహస్వామి ఎక్కడెక్కడూ ఉన్నాడు, అన్ని చోటుల్లో ఉన్నాడు అనే ఒక విషయాన్ని ఈ శ్లోకం తెలుస్తుంది, చూపిస్తుంది. దానివల్ల మనకి పంచభూతాలని మనం ఏం చెప్తాం, అవునా? ఈ ఆకాశము, నిప్పు, నీళ్లు, ఇలా పంచభూతాలను మనం ఏం చెప్తాం. ఆ పంచభూతాల లోపలే ఉండేది ఎవరు అంటే ఈ మన లక్ష్మీ నృసింహస్వామి అని ఈ శ్లోకం మనకి చెప్తుంది. అది మాత్రం కాకుండా మనకి శ్రీ వైష్ణవ సంప్రదాయంలో పెద్ద పెద్ద గ్రంథాలు ఉన్నాయి, ఆచార్య గ్రంథాలు ఉన్నాయి. ఆ ఆచార్య గ్రంథాలన్నీ మనము ఒక ఆచార్య దగ్గరికి వెళ్ళి దాన్ని తెలుసుకోవాలి. అలాంటి ఒక పనిలో నేను ఇప్పుడు ఇంకా చేస్తున్నాను మా ఆచార్య కృపలతో. అలా ఆ అధ్యయనం చేస్తున్నప్పుడు, ఆ గ్రంథాలని అధ్యయనం చేస్తున్నప్పుడు ఒక విషయం తెలుస్తుంది. ఆ గ్రంథ చతుష్టయం అని చెప్తాను శ్రీ వైష్ణవ సంప్రదాయంలో. ఆ గ్రంథ చతుష్టయం వచ్చి శ్రీభాష్యం, గీతాభాష్యం, భగవద్విషయం, శ్రీమద్ రహస్యత్రయసారం. ఈ గ్రంథంలో శ్రీభాష్యం అనే గ్రంథంలో మనం చూస్తే ఆకాశాధికరణం అనే ఒక అధికరణం, ఒక భాగం ఉంది. ఆ భాగంలో అక్కడ నిరూపణం చేస్తారు. ఆకాశం ఎప్పుడు పంచభూతంలో నరసింహస్వామి ఉన్నాడు అని చెప్పానో, అలా ఆకాశం అనే పదానికి అర్థమే ఆ భగవంతుడు అని నిరూపణం చేస్తారు స్వామి రామానుజుల వాళ్ళు. అలా ఇక్కడ ఈ ఆకాశాధికరణంలో ఇలాంటి ఒక విషయాన్ని మనం చూడొచ్చు. ఈ విషయాన్ని ఇప్పుడు నేను ఎందుకు చెప్పాను అంటే, ఇక్కడ ఉండే ఎన్నో మందికి ఆచార్యాల దగ్గర వెళ్ళి విషయాలు తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఆసక్తి ఉండొచ్చు, శ్రద్ధ ఉండొచ్చు. వాళ్ళు హెసిటేట్ చేయకుండా ఆచార్యాల దగ్గర వెళ్ళి వాళ్ళని ప్రార్థన చేసుకొని ఈ గ్రంథాలన్నీ ఖచ్చితంగా చదవాలి. ఎందుకంటే ఇప్పుడు వేదాధ్యయనం చేసేది, ఇంకోటి దివ్య ప్రబంధం అధ్యయనం చేసేది, అవన్నీ మంచిదే, అవును. అయితే నిజమైన సంప్రదాయ అర్థాలు, నిజమైన సంప్రదాయాన్ని మనం ఎప్పుడు తెలుసుకోవచ్చు అంటే, ఇలాంటి ఆచార్య గ్రంథాలని చదివితేనే, అధ్యయనం చేస్తేనే మనకి నిజమైన సంప్రదాయ అర్థాలు తెలుస్తుంది. అందుకోసం ఈ రోజుల్లో ఆచార్యాలు ఎక్కడనో ఉంటారు, మేమెక్కడనో ఉంటాము. ఇది ఎలా కుదురుతుంది అంటే, మనకి దానికోసమే ఆన్లైన్ అనేది ఒక వరప్రసాదంగా కూడా ఉంది. దాంతో అది ఒక చెడ్డేది కూడా, అది అంత మంచిది కాదు కూడా. అయితే మన స్వామి వారు, మా గురువు ఆయన శ్రీ ఏపీఎన్ స్వామి వారు ఏం చేస్తారంటే, ఆయన కాలక్షేపంలో ఇదే డ్రెస్లో మనం ఉండాలి,
అది మాత్రం కాదు, ఆయన కాలక్షేపంలో ఎక్కడ ఎలా ఒక శిష్యుడు వెళ్ళి ఒక గురు ముందు ఇలా నమస్కారం చేసి గురుకులంలో కూర్చుంటాడో అలాగే మేము కూడా ల్యాప్టాప్ ముందు స్వామికి నమస్కారం చేసి తర్వాత కాలక్షేపానికి కూర్చోవాలి. ఇలా వాల్యూస్ అన్నీ మనం ఆన్లైన్లో కాలక్షేపం చేస్తే కూడా ఇలాంటి పెద్దవాడు చూపిస్తే వాల్యూస్ అన్నీ మన ఏపీఎన్ స్వామి, మన గురువైన ఏపీఎన్ స్వామి వారు ఆ వాల్యూస్ని అలా వదలలేదు, దాన్ని ఇంకా పట్టుకున్నారు, దాన్ని ఫాలో చేస్తున్నారు. దానికోసమే ఇది చెప్పాను. ఆన్లైన్ అనేది ఇలా చేస్తే వరప్రసాదం. అది వాళ్ళేమో చెప్తున్నారు నేను అక్కడ ఎక్కడో ఫోన్ పెట్టాను, నేనేమో వంటను చేస్తున్నాను కిచెన్లో అంటే అది ఏమో ప్రయోజనం లేదు. అది ఇక్కడ వెళ్తుందా విషయం లేదా అనే ప్రయోజనం లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, దీనికి ఉపన్యాసం అంటారు. నేను ఇప్పుడు ఇంకొకటి చెప్పాను కదా కాలక్షేపం అని, అది ఆచార్యం దగ్గర వెళ్ళి క్లోజ్ డోర్స్, ఆ మాటలు బయటకి వెళ్ళకూడదు, అక్కడ బయటకి వెళ్ళకుండా ఉండే ఒక క్లోజ్ డోర్స్లో చేసే విషయమే కాలక్షేపం. ఎలా గురుకులంలో శిష్యులు వెళ్ళి గురువుల నుంచి పాఠాన్ని నేర్చుకుంటారో అలా ఆన్లైన్లో ఇవాళ నేను కూడా మా స్వామి దగ్గర నేర్చుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఎవరైనా రావచ్చు, అందుకోసం ఈ విషయం చెప్పాను. అలా ఒక సమయం అన్ని చోటుల్లో ఉన్నారు ఈ నరసింహస్వామి అని చెప్పాను కదా, ఇలాగే కాలక్షేపం నడుస్తూ ఉండే. మా స్వామి మనకందరికీ కాలక్షేపం చెప్తారు కదా, అలాగే కాలక్షేపం ఒక చెట్టు కింద నడుస్తూ ఉండే. ఎప్పుడు ఎన్నో సంవత్సరాల ముందు. ఎవరు కాలక్షేపం చేస్తున్నది అంటే నంపిళ్ళై అనే ఒక ఆచార్యులు. నంపిళ్ళై అనే ఒక ఆచార్యులు ఇలా కాలక్షేపం చెప్తున్నారు. అప్పుడు ఆ సమయంలో అక్కడ ఉండే శిష్యుల్లో ఒక శిష్యుడు నించుకొని ఒక సందేహాన్ని అడుగుతాడు. ఆ సందేహం ఏమంటే, స్వామి మీరు చెప్పేదన్నీ నేను విన్నాను, దాని ప్రకారం మీరు చెప్తున్నది అన్ని చోటుల్లో ఈ నరసింహస్వామి భగవంతుడు అన్ని చోటుల్లో ఉన్నాడు, ఆయన సంబంధం అన్ని చోటులకి ఉంది, అవునా? దీన్ని ఎలా నేను అర్థం చేసుకోవచ్చు? వినపడుతుందా? అక్కడ వెనక వినపడుతుందా? నే ఎలా అర్థం చేసుకోవచ్చు ఇలా ఆ నరసింహస్వామి అన్ని చోటుల్లో ఉన్నారు అనేదాన్ని నేను ఎలా అర్థం చేసుకోవచ్చు? అది అర్థం చేసుకోవచ్చు అని అడిగితే పనిలేదు. అయితే ఆ స్వామి ఎలా అడిగారు అంటే ప్రశ్నని నేను ఎలా అర్థం ఆ ప్రశ్న అడిగే దాంట్లో కూడా ఒక రకం ఉంటుంది, ఒక టైప్ ఉంటుంది. అలాగే ప్రశ్న అడగాలి ఆచార్యం దగ్గర. ఎందుకంటే అక్కడ ఆయన ఏమని ప్రశ్న అడిగారు అంటే నేను ఎలా నమ్మొచ్చు అన్ని చోటుల్లో నరసింహస్వామి ఉన్నారు అని అలా ప్రశ్న అడిగారు. దానికి ఆచార్యులు నంపిళ్ళై స్వామి ఏం చెప్పారంటే ఇలాంటి ఒక ప్రశ్నాన్నే హిరణ్యకశిపు ఆ రోజు ప్రహ్లాదం దగ్గర అడిగాడు. దానివల్ల హిరణ్యకశిపుకి ఒక అవస్థ వచ్చింది అనేది నీకు తెలుసు. ఇలాంటి ఒక ప్రశ్నాన్ని అడిగి ఆ హిరణ్యకశిపుకి వచ్చే గతి నీకు రావకూడదు అని ప్రార్థించుకో, ఇలాంటి ప్రశ్నలు మళ్ళీ అడగొక్కు అని చెప్పి అక్కడ ఆ స్వామి నంపిళ్ళైకి జవాబిచ్చారు. అలా ప్రశ్న అడిగే దానిలో కూడా ఒక రకం ఉంటుంది. నేను ఎలా అర్థం చేసుకోవచ్చు అని అడిగితే అది వేరే మాట. అది కాకుండా నేను ఎలా నమ్మొచ్చు అని అడిగితే అది అడిగితే నీ హిరణ్యకశిపుకి ఏ గతి అవుతుందో నీకు అదే గతి అని చెప్పారు. అప్పుడు అలా అడగకూడదు. అలా ఇక్కడ ఆ కాలక్షేపం నుంచి మనకి ఆ నమ్మకం ఎలా ఉండాలి, ఆ అన్ని స్తంభాల్లో ఆ నరసింహస్వామి ఉన్నాడు అనే ఈ విషయాన్ని మనకి ఇక్కడ చూపిస్తున్నారు. అలాగే మనం చూస్తే ఒకసారి ఈ అహోబిల నరసింహానికి ఉండే ఒక పురాణ కథాన్ని మనం చూస్తే ఆ పురాణ కథంలో ఏమవుతుంది అంటే ఈ వేదాలన్నీ ఒకసారి వచ్చి ఈ కొండపైన, ఇప్పుడు అహోబిల క్షేత్రం అని చెప్పాను కదా, ఆ కొండపైన అన్ని వేదాలు ఒక రూపాన్ని ధరించుకొని ఈ కొండపైన వచ్చి తపస్సు చేస్తారు.
అన్ని వేదాల్లో ఒక పురుషుని రూపం వేసుకొని ఈ కొండపైన వచ్చి తపస్సు చేస్తుంది పురుష రూపంలో. ఆ వేదాలన్నీ తపస్సు చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఎలా ఆ గరుడ స్వామికి లక్ష్మీ నృసింహస్వామి వచ్చి దర్శనం ఇచ్చారో అలాగే ఈ లక్ష్మీ నృసింహస్వామి దర్శనం వేదాలకి కూడా దొరికింది. అలా వేదాలకి కూడా ఈ లక్ష్మీ నృసింహస్వామి దొరికినాక అక్కడ ఏమైంది, ఒక రాక్షసుడు, ఆ అసురుడు సోమకన్ అనే ఒక అసురుడు, ఆ అసురుడు వచ్చి వేదాలన్నీ అపహరించుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ వేదాలని అపహరించుకొని వెళ్ళిపోయినప్పుడు వేదాలు లేకుండా అయిపోతుంది. ఇవన్నీ జగత్తు ఏమంటారు, సంపూర్ణంగా వేదాలు లేకుండే అయిపోతుంది. అలా ఉన్నప్పుడు ఎలా గతి అన్ని మనుషులకి అని ఆలోచిస్తున్నప్పుడు అప్పుడు ఆ వేదాలు ప్రార్థిస్తున్నాయి. అక్కడనే ఆ సోమకన్న అసురుని దగ్గర నుంచే ప్రార్థిస్తున్నాయి మనస్సుల్లో ఆ లక్ష్మీ నృసింహస్వామిని స్మరించుకొని, ఇలా నీ స్పర్శ తేజోమయమైన హస్తాలతో నాకు ఒక స్పర్శం కలగాలి అని చెప్పి ఆ వేదాలు ప్రార్థించుకుంటాయి. అలా ప్రార్థించుకుంటూ ఆ వేదాలు ఆ లక్ష్మీ నృసింహస్వామి హస్త స్పర్శాన్ని పొందుతుంది. ఆ అభయహస్త స్పర్శాన్ని వేదాలు పొందుతుంది. దానివల్ల అక్కడ ఆ అహోబిలేశ్వర స్వామి అక్కడ ఈరోజు కూడా ఆ గుహలో మనకి దర్శనం ఇస్తున్నారు. ఆ అహోబిలేశ్వర ఆ స్వామి తిరునామం విష్ణు సహస్రనామంలో వచ్చే తిరునామం ఏది అంటే సింహ అనే తిరునామం. అమృత్యు సర్వదృక్ సింహ. ఈ సింహ అనే తిరునామం ఆ అహోబిల స్వామికి. సింహ అంటే నృసింహస్వామి. ఆ నాత్తழும்பனான்முகனும் ஈசனுமாய் முறையாலேத்த அங்கோராளரியாய் இருந்த அம்மானதிடம் காய்த்த வாகை நெற்றொழிப்ப கல்லார் வேங்கழை போய் தேய்த்த తీయాళ్ వింశివక్కం సింగవేల్ కుండ్రమే అని చెప్పి ఇక్కడ ఈ పాశురంతో మనం ఆ అహోబిలేశ్వర స్వామి మంగళాశాసనాన్ని చూస్తాం. దాంతో ఈ అహోబిలేశ్వర స్వామిని మనం సర్వైరవధ్యతాం ప్రాప్తం సబలౌఘం దితే సుఖం నకాగ్రైశకలీ చక్రే యస్తం వీరం నమామ్యహం అని చెప్పి ఈ అహోబిలేశ్వర స్వామిని ఈ మంత్రాజపద స్తోత్రంతో మనం ఇలా స్తోత్రం చేస్తాం. ఒక్కొక్క స్వామికి కూడా ఇలాంటి స్తోత్రాలు, పాశురాలు, విష్ణు సహస్రనామాలు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ రేపు మనం సమయావకాశం ఉంటే అన్ని నరసింహాల గురించి చూద్దాం. ఈరోజు మీ అందరూ ఇంతసేపు ఇక్కడ వచ్చి కూర్చునేదే నా భాగ్యం. ఎందుకంటే ఇన్ని మంది వస్తారు, ఇన్ని మంది ఇంత శ్రద్ధంగా వింటారు అనే ఒక ఆలోచన కూడా నాకు లేకుండే. అయితే మీరందరూ వచ్చి నన్ను సపోర్ట్ చేశారు, ప్రోత్సాహం చేశారు. నాకు ఆశీర్వాదం చేయాలని కూడా నేను అడుగుతున్నా. ఎందుకంటే నేను వయసులో చిన్నవాడు కాబట్టి అందరినీ అడుగుతున్నాను. అందరికీ నా ధన్యవాదాలు. రేపు మిగిలిన నృసింహస్వామి గురించి ఉపన్యాసాల్లో చూద్దాం. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః. ఆదిద్విప శిరోభంగ పంచానన పరాక్రమ శ్రీమాన్ వెంకటనాథార్య చిరం విజేతాం భువి. శ్రీమతే శ్రీ లక్ష్మీ నృసింహ దివ్య పాదుకా సేవక శ్రీమన్ షడోప శ్రీ నారాయణ యతీంద్ర మహాదేశికాయ నమః. శ్రీమతే శ్రీమన్ షడోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికాయ నమః. శ్రీమతే వాత్స్య శ్రీ కృష్ణమార్య మహాదేశికాయ నమః. అస్మద్గురుభ్యో నమః.